చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదేంటి ఒక కమెడియన్ వచ్చి ఒక రిపోర్టర్ని ఒక జర్నలిస్ట్ని ఫస్ట్ ఆవిడ ఇరికిచ్చేది నన్ను. ఏదన్నా ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వచ్చు కదా, ఎక్కడ దొరికిపోవచ్చు కదా. జబర్దస్త్ అనేది మీ అందరికి లైఫ్ ఇచ్చిందా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత జబర్దస్త్ లైఫ్ వచ్చిందా? మా తల్లి, ఇంకో తల్లి జబర్దస్త్. ఏ రాజకీయ నాయకుడినైనా ఎదిరించగల మాట్లాడే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రోజా గారు. రోజా అనే నేను శత్రువు ఆమె దగ్గరికి వెళ్ళి పావుగంట కూర్చుంటే ఆమెకు మిత్రుడు అయిపోయి దాసోహం అయిపోతాడు. దట్ ఈస్ రోజా గారు. బయటికి రావడానికి మల్లెమాలలో తప్పు ఉందంటారా, సుధీర్లో తప్పు ఉందంటారా మీరు? ఏదో పెద్ద ఇల్లు కొనుక్కున్నాం కదా అని ఉన్న ఇల్లు ఎవరు వదులుకోరు. సో ఇప్పుడు జబర్దస్త్ ఇంకో క్యూన్ కూడా వచ్చింది, హోస్టింగ్ సౌమ్య. అనసూయని మర్చిపోయేలాగా చేస్తుందా? ఏ గుడికి ఆ గోపురమే ఉండాలి, కూల్చేయచ్చు మళ్ళీ. తినటానికి తిండి లేని పొజిషన్లో కూడా ఉన్నాము. బట్ అలాంటి టైంలో కూడా 10 మంది వస్తే ఏదో ఒకటి విధంగా తెచ్చి వండి పెట్టే చెయ్యి మీద నేను విన్నానమ్మా. అర్ధరాత్రి ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చాను. 3ంటికి నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు మారాను. కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నీ మీద ఉన్న వరస్ట్ రూమర్ అంటే ఏమని చెప్తావు? మన దగ్గర పచ్చడి తినేసి బయటికి వెళ్ళి బిర్యానీ ఎవరి దగ్గర తింటున్నామని ఆ చికెన్ బొక్కలా కాచిపడి పచ్చడి మెట్టుకుని తిడితే అట్లా. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు రాకేష్? 2024లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నా అంటే ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. జబర్దస్త్ ఆర్టిస్టులకి పెద్ద స్క్రీన్ మీద పెద్దగా అవకాశాలు రానివ్వరు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఉంది కూడా. శ్మశానంలో పడుకొని వచ్చినప్పటి నుంచి అన్ని అర్థమైపోయింది, జీవితం ఏంటి. వచ్చావా? ఆత్మలు పుస్తకాలు చదివే కూడా వేగా. ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట. ఇక్కడ ఒక ఇద్దరు మీ గురించి చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఆ శ్మశానం సాక్షిగా చెప్తున్నా, నా కాటి గాలే అంతవరకు నా బతుకు నీతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, గెస్ట్ అనకూడదు కానీ ఇతను గురించి చెప్పాలి అంటే, టీవీ ఆన్ చేసి జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఈయన స్కిట్ వచ్చిందంటే టీవీ రిమోట్ను పక్కన పెట్టేస్తారనమాట. ఛానల్ ఎక్కడ మార్చేస్తామో వేరే వాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ఆయన స్కిట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంత ఫన్నీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం అంత రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో కూడా. అట్ ది సేమ్ టైం ఒక జబర్దస్త్ కమెడియన్గానే కాకుండా చాలా మంచి మంచి సేవలు కూడా చేస్తూనే ఉంటారు. తను చిన్నవాడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా తన గురించి చెప్తే హ్యాట్సప్ అని చెప్పుకునే విధంగా ఈ మధ్య ఒక ఎవరెస్ట్ లాగా పైకెక్కిన మా రాకింగ్ రాకేష్ నాతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దామా? ఆఫ్టర్ జబర్దస్త్ ఎఫెక్ట్ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారనమాట. ఆ ఎఫెక్ట్ నా మీద చూపించుకో అన్నారు ఫస్ట్. ఎనీహా రాకేష్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నావు? సూపర్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇలా చూడటం. ఎందుకంటే నువ్వు ఎలా కష్టపడ్డావో నాకు తెలుసు, ఎంత పైకి వచ్చావో నాకు తెలుసు. వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోకుండా ఇలానే మెయింటైన్ చేస్తున్నావు కూడా నాకు తెలుసు. చాలా తక్కువ మందికి అది ఉంటుంది, దేవుడు ఇస్తాడు కూడా. ఎందుకంటే ఒకసారి ఒక పేరు వచ్చిన తర్వాత కొంత విర్రవిగే వాళ్ళు, ఈగో, యాటిట్యూడ్ ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ రాకేష్కి అవన్నీ రాలేదన్నమాట. ఒక మనిషిగా బతకడం ఏంటో తెలుసుకున్నాడు. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా చూస్తుంటే? థ్యాంక్ యూ రోషన్ భయ్య. ఎందుకంటే మనం మొదటి నుంచి నా జర్నీలో కానీ నేను మీ జర్నీ చూస్తుంటే కానీ ఐఎమ్ సో హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో బ్యాక్ జబర్దస్త్ స్టార్ట్ అయిన కొత్తలో మీరు వచ్చేవాళ్ళు, నా స్టైల్ని మీరు చూశారు, మీ స్టైల్ని నేను చూసాం. ఈరోజు మీరు కూడా ఈ స్థాయిలో ఉండడం, మనం ఈ స్థాయిలో ఇలా కూర్చొని ఇలా మనం మాట్లాడుకోవడం అనేది మన అమ్మలు నాన్నలు చేసుకున్న పూజ నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమే. 99% నేను నమ్ముతాను. ఒక 10-15-5% మాత్రమే మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది.
మిగతాదంతా మన పూర్వీకులు ఇచ్చిన పుణ్యం అది రోషన్. సో ఇద్దరు అంటే బేసికల్లీ అరుదుగా జరుగుతూ ఉంటుంది, ఎవరైనా ఒకరు సక్సెస్ అయితే ఇంకొకరు ఇలా ఉంటారు, కానీ ఒక ఇద్దరం సక్సెస్ అయిన వ్యక్తులు, అది ఫ్రెండ్స్ అయి ఉండడం, నీ లైఫ్ స్టైల్ నాకు తెలుసు, నా లైఫ్ స్టైల్ నీకు తెలుసు. సో ఇలా కూర్చొని ఇలా సరదాగా మాట్లాడుకోవడం అనేది ఐఎమ్ సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి టైం నాకు ఇచ్చినందుకు. సో చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టినందుకు కూడా కానీ నీతో నిన్ను అడిగిపించుకున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఓ మై గాడ్. ఎందుకంటే రోషన్, ఇప్పుడున్నటువంటి యాంకర్స్లో కానీ ఇప్పుడున్నటువంటి ఈ జర్నలిస్ట్ ఫీల్డ్లో కానీ చాలా ఇదిగా ఫాస్ట్గా వెళ్ళడం అనేది చాలా కష్టం, అది కూడా ఒక పద్ధతిగా వెళ్ళడం అనేది చాలా కష్టం. అది నువ్వు అలవర్చుకున్నావు, దాన్ని పాటిస్తున్నావు, దానికి ఒక చిన్న బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అయిపోయావు కాబట్టి సో నాకు హ్యాపీ. థ్యాంక్ యూ. పోనీ నాకు నా మీద కొంచెం కోపం ఉందేమో జబర్దస్త్ వాళ్ళకి అనుకున్నాను, అది పోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు జబర్దస్త్ ఫ్యామిలీ మెంబర్, నువ్వు కూడా నీకు తెలియదు, కాకపోతే నువ్వు బయటకు వచ్చావు, మేము ఇంకా ఇంట్లో ఉన్నాం అంతే. యు ఆర్ సో మెంబర్ అందులో. ఎస్ ఎస్ ఎస్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రాకింగ్ రాకేష్ అనేది మర్చిపోయి సుజాత రాకేష్ ఇదే అయిపోయింది, టాక్ ఆఫ్ ద డౌన్ అయిపోయింది ఇండస్ట్రీలో. ఈ సుజాత రాకేష్ అంటం బాగుందా, లేకపోతే రాకింగ్ రాకేష్ అంటం బాగుందా? అయితే బేసికలీ ఫస్ట్ నేను ఎప్పుడు కూడా మిమిక్రీ రాకేష్, తర్వాత జబర్దస్త్ నాకు పేరు పెట్టింది రాకింగ్ రాకేష్. సుజాత రాకేష్ అనేది నువ్వు అన్నట్టు మనం జర్నీలో మనల్ని ఎవరైనా ఏమైనా పిలవచ్చు, మన పద్ధతి మార్చుకోకపోతే ఎదవైనా అని కూడా అనొచ్చు, ఎదవైనా. సో జర్నీలో వచ్చే పేర్లు తప్ప ఎప్పటికీ నేను రాకింగ్ రాకేష్ నాకు ఇచ్చిన పేరుకి, దానికి అన్నీ యాడ్, దేవుడిచ్చే ఫ్రూట్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి తప్ప ఎప్పటికీ నేను రాకింగ్ రాకేషే. ఈ రాకింగ్ రాకేష్కి ఇంకొకళ్ళు వచ్చారు అంతే. ఇది అంటే బేసికల్గా ఆర్టిస్టులు అంటేనే ఇంకొక ఆర్టిస్ట్ని చూసి పెళ్లి చేసుకుంటారు, కమెడియన్ అంటే ఇంకొక కమెడియన్ చూసి పెళ్లి చేసుకుంటారు. అదేంటి ఒక కమెడియన్ వచ్చి ఒక రిపోర్టర్ని, ఒక జర్నలిస్ట్ని, అది అంటే మనం ఏం చేసినా కానీ మన ఆవిడ కాపాడుతుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆవిడ ఇరికిచ్చేది నన్ను మా ఇంట్లో కానీ. అవునా? అమ్మో నమ్మను అస్సలు. ఫస్ట్ ఏదన్నా అయితే నన్ను పరిచయం కొత్తలో అడిగేది, రాకేష్ ఏదన్నా ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వచ్చు కదా, ఎక్కడ దొరికిపోవచ్చు కదా, దొరికిపోయినా ఎక్కడ దొరికిపోవచ్చు కదా, మంచి నాకు హైలైట్ న్యూస్ వస్తుంది, మంచి బులెటిన్ వస్తుంది. పిచ్చా నీకేమన్నా ఏం మాట్లాడుతున్నావు అని అలా సరదాగా కూడా ఒకసారి చేసింది. కారులో వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ఆపి చెక్ చేస్తుంటే చేయండి సార్ ఇందాక జరిగింది చెయ్యండి, చెక్ చేయండి అంటే ఆయన చూసి అమ్మ చిన్న పిల్లాడమ్మా అబ్బాయి ఆయన పంపించాడు. ఇలాంటి అల్లరి పనులు చేస్తూ ఉంటుంది. ఇది అల్లరి పని కాస్త పక్కన పెడితే ఫ్యూచర్లో పెళ్ళయిన తర్వాత నీ మీదే భార్య న్యూస్ చేయాల్సి వస్తుంది చూడు మళ్ళీ. అంత అల్లరి వెళ్ళిపోతే అందుకే కదా ఇంట్లో వాళ్ళకి అటాచ్ చేసాం, వాళ్ళు చూసుకుంటున్నారు, మన దాకా రాదు. అమ్మ భయం ఉంటుంది కొంచెం, ఓకే, అమ్మ గౌరవం ఉంటుంది. సో డెఫినెట్లీ ఆ బేస్మెంట్ నేను చేసుకోగలను. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత సుజాత్ ప్రేమ స్టార్ట్ అయిందా, బిగ్ బాస్కి వెళ్ళక ముందే స్టార్ట్ అయిందా? లేదన్నా, నాకు అసలు బిగ్ బాస్కి వెళ్ళే ముందు నాకు పరిచయం లేదు, వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు పరిచయం లేదు. ఓకే. వై బికాజ్ నాకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి మీ వరంగల్ అమ్మాయి తను బిగ్ బాస్లో కొంచెం మీరు ఎంకరేజ్ చేసి కొంచెం ఇందులో పోస్ట్ పెట్టమని చెప్పారు. అప్పటికి నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ అరుదు పెడతానని చెప్పాను, పెట్టలేదు వాస్తవానికి. దాని తర్వాత నేను మౌత్ పబ్లిసిటీ ద్వారా వినడం జరిగింది. తర్వాత నేను ఎక్కడ కలిశానంటే ఇలానే ఇంటర్వ్యూ చేసింది తను పాపం చాలాసార్లు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలి, మీది ఇంటర్వ్యూ కావాలి హెచ్ఎం టీవీలో అని అంటే వెళ్ళాను. సేమ్ ఇలానే కూర్చున్నాను, ఇలానే మాట్లాడాను, ఇలానే జరిగింది. సో అలా తను నా బిహేవియర్ కానీ, నా పద్ధతి, నా మాటలు, నా కెరియర్ వైజ్గా నేను చెప్పేటువంటి గైడెన్స్ ఎక్కువ నన్ను అడిగేస్తాను. సో నేను చాలామంది ఫ్రెండ్స్కి గైడ్ చేస్తూ ఉంటా, ఎలా ఉండాలి, ఏం వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ, హౌ టు ఇన్వెస్ట్, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇలా ఏంటి అనేసి. సో నేను కూడా తనకి అలానే గైడ్ చేయడం జరిగింది. ఆ గైడ్లో మాట్లాడే విధానంలో నా పద్ధతి, నా ఇది ముక్కు సుట్టుతనం అన్నీ నా పద్ధతులు నచ్చి తను ఇష్టపడింది తప్ప. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది? ఇష్టపడింది అంతే. ఓకే. మనల్ని ఎవరు ఇష్టపడతారు అంటే బేసికలీ ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుంది రోజు, మన గురించి మనం తెలుసు కాబట్టి మనమే జడ్జిమెంట్ చేసుకోవాలి. నా పద్ధతిని ఫస్ట్ నుంచి ఇంట్లో పెళ్లి చేసుకోననే స్టాండ్ అయిపోయి ఉన్నా. మా అమ్మగారికి కూడా అదే చెప్పాను. పెళ్లి మీద లేదు లేదు అసలు. ఎందుకు రాకేష్? నాకు జరిగిన ఇదిగా అయి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి కొంతమందికి ట్రైన్ పడిపోవడం చూసాం అనుకోండి, ఆ ట్రైన్ ఎక్కబుద్ధి కాదు, లైఫ్ లాంగ్ అది ఒక ఫోబియా ఉంటుంది. నాకు కొన్ని చూసాను నేను నా చుట్టుపక్కల వాతావరణం, నేను పెరిగినటువంటి విధానంలో కొంతమంది ఫ్యామిలీస్ని చూసి పెళ్ళంటే ఇలానే ఉంటుందేమో, జీవితంలో పెళ్ళి వద్దని ఒక బలమైనటువంటి నిర్ణయం అయితే ఒకటి తీసుకోవడం వాస్తవం. దాని తర్వాత మెల్లమెల్లగా పూర్తిగా స్ట్రాంగ్ అయిపోయాను, డివోషన్గా
శివమాల వేసినప్పుడు కాశీకి వెళ్ళడం కానివ్వండి, యా నేను నేను అబ్జర్వ్ శ్మశానాలకు వెళ్ళడం, అక్కడ నేను ఎక్కువ నైట్ ఎక్కువ కటాస్ శివుడి దగ్గర వెళ్ళేవాడిని, ఎక్కువ సరదాగా అలా వేరే పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళేవాడిని, ఎక్కువ రాళ్ళపల్లి గారి నుంచి శివశంకర్ మాస్టర్ వరకు ఎక్కువ టైం పెద్దవాళ్ళతో స్పెండ్ చేసేసరికి నన్ను బయట ఏమనేవాళ్ళు అంటే ఈ చాదస్తం మనిషి, వీడు కూడా ఒక ముసలి ముతక అని అనేసేవాళ్ళు. కానీ బట్ నువ్వు అన్నట్టు నేను ఇంత సంపాదించాను, ఈ కారులో తిరుగుతున్నాను అనే ఒక విర్రవీగిపోయే తరానికి వెళ్ళకపోవడానికి కూడా నాకు ఇది దారి తీసింది. వీళ్ళ లైఫ్ స్టైల్ చూసి, స్పిరిచువల్ లైఫ్. ఎగ్జాక్ట్లీ వీళ్ళ లైఫ్ స్టైల్ లాస్ట్కి చూసి వాళ్ళు సంపాదించిన దాంతో పోల్చుకుంటే బియ్య గింజలు ఓట్ల గింజంతా మనం సంపాదించిన పేరు కానీ డబ్బు కానీ ఆస్తి కానీ వాళ్ళే అలా ఉన్నప్పుడు మనం ఇప్పటి నుంచి అది అలవర్చుకుంటే చివరి దశలో చాలా బాగుంటాం అనేది నా అభిమతం తీసుకెళ్ళి. సో అలా నేను ఇవన్నీ చేసుకోవడం జరిగింది. నన్ను చూసి నా పద్ధతి చూసి తను క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అమ్మాయిలంతా కూడా స్టైల్ ఫాస్ట్, ఎగ్జాక్ట్లీ దీనికి అంటే లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డ అమ్మాయిలే అబ్బాయిల లైఫ్ ని లీడ్ చేస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది సుజాత ఇలాంటి లైఫ్ నచ్చి అవును, నాకు ఇలాంటి పాపం. అబ్బాయి కావాలని పాపం నిజంగా మా అమ్మ నన్ను ఎంత భరిస్తుందో పాపం ఈ మధ్య మా అమ్మ భరించడం మానేసి తను భరిస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోకి మా లక్ష్మీదేవి వచ్చింది, మా పాప కూతురు పాప, ఓకే. మా తమ్ముడికి పాప పుట్టింది నక్షత్ర, మా అమ్మకి సరిపోతుంది. సో ఆ ఇదిలో ఇంకా తనే ఇంట్లో అల్లరి. ఇంకా ఇంకోటి ఎక్కడ అంటే అబ్బాయిలు మాక్సిమం అమ్మాయిలకే ప్రపోజ్ చేస్తారు నచ్చారు అంటే. ఇక్కడ సుజాత నిజంగా రాకేష్ నచ్చి ప్రపోజ్ చేసిందంటే లైఫ్ లో రా అని గ్రేట్. అది అప్పుడప్పుడు అంటూ ఉంటా సుజాత, నా చూసింగ్ కరెక్ట్గా ఉంది, నీ చూసింగే కరెక్ట్ లేదు అంటే నీకు టేస్ట్ లేదంటది. అదేంటి పాపం అది. సరే పర్లేదమ్మా, దేవుడిచ్చాడు, ఫైనల్లీ ఫిక్స్డ్ అది అనుకున్నాను. సో ఇప్పుడు సుజాత లైఫ్ లోకి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు రోషన్. చూడు సుజాత, పెద్ద తేడా లేదంట. ఇగో, పెట్టుకో, ఈ మనంతా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం, దీన్ని ఖండించాలి. కాంట్రవర్సీ అనేది నువ్వు ప్రపంచంలో కాంట్రవర్సీ చేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో కాంట్రవర్సీ చేసావు అనుకో, మనం ఉండేది ఇంట్లోనే, అది కష్టం. ఏం కదా, తను వచ్చిన తర్వాత బేసికల్లీ నాలో కొన్ని మార్పులు కానివ్వండి, నేను బిహేవియర్లో కొన్ని మార్పులు కానివ్వండి. సో బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఇంతకుముందు తల్లి అనేది ఒక పెద్ద బాధ్యతని తల్లిని ఎప్పుడు అనుకోము మనం, మన ఇన్బుల్ట్ అది, మన వాళ్ళు అది బాధ్యత అనగాడు. బాధ్యత అంటే అది, దానికి వర్డ్ లేదు. మొన్న ఒక ఆయన అన్నారు, మా అమ్మని చూసుకుంటున్నది నా బాధ్యత అనేది రాంగ్. అది నాకు ఇది రాజుబాబు గారి అనంతాన్ని నేర్పించాడు. ఒకరోజు ఇలానే వెళ్తుంటే, ఏనా అమ్మ ఎలా ఉంది, అమ్మ నా దగ్గరే ఉంటుందండి అన్న. చెప్పు తీసుకోకూడదు, అమ్మ నీ దగ్గర నువ్వేంట్రా, అమ్మ దగ్గరే నువ్వు ఉంటున్నావు అని చెప్పు, అంత గర్వంగా ఉంటుంది అన్న. అప్పటి నుంచి నేను మార్చేసా, ఎవరైనా అడిగితే అవునండి నేను మా అమ్మగారి దగ్గర ఉంటున్నానండి అన్న. సో అలా ఇప్పుడు ఆవిడ అండర్టేకింగ్లో మేము అందరం ఉంటాం, అది ఆనందం. అదే వెళ్ళాలి కూడా, ఫర్దర్గా కూడా అదే అలవాటు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. వై బికాజ్ అంటే పెద్దవాళ్ళ భయభక్తులు లేకపోవడం వల్లే చాలా క్లాషెస్ వస్తూ ఉంటాయి. నోరు జారుతనం కానివ్వండి, లేకపోతే ఉండదు. కొంచెం వాళ్ళ భయం ఉంటే, కొంచెం వాళ్ళ భయం అండర్టేకింగ్లో ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉంటాం మనం. సో చాలామంది ఇలానే విడిపోయేది కూడా, వెంటనే విడిపోవడాలు, ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడం. సో పెళ్ళే వద్దన్న నాకు, మరి నేను చేసుకోవాలంటే నేను ఆలోచించి ఎన్ని చేసుకోవాలి అనేది నాకు స్టార్ట్ అయినప్పుడు, సో ఈ డెసిషన్. ఓకే. సో రాకేష్, అంటే కాంట్రవర్సీ అని కాదు, ఒక మాట అడుగుతాను. జబర్దస్త్ అనేది మీ అందరికి లైఫ్ ఇచ్చిందా, లేకపోతే మీరు వచ్చిన తర్వాత జబర్దస్త్ లైఫ్ వచ్చిందా? జబర్దస్త్ మీ లైఫ్ ఇవ్వడం ఏంటన్నా, జబర్దస్త్ మా అందరికి లైఫ్ ఇచ్చింది. అది ఆల్వేస్ ఎవరైనా హార్ట్ఫుల్గా చెప్పుకోవాలి. జబర్దస్త్ మాకు అన్నం పెట్టింది, ఇల్లునిచ్చింది అనే దానికన్నా, మా అమ్మ మా తల్లిదండ్రులను ఈరోజు ఇలా చూసుకుంటున్నాము అని అంటే అది జబర్దస్త్ ఇచ్చిన పుణ్యమే. కార్లో తిరుగుతాం, అమ్మని 24 గంటలు కార్లో కూర్చోబెట్టుకొని తిరగంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మందు కొడుతూ ఉంటాం, ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం. ఇవన్నీ ఎలా వచ్చాయి? వీటన్నిటిని పక్కన పెడితే సర్వసాధారణమైన ఈరోజు డబ్బు లేనివాడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ మా తల్లిదండ్రులు ఇంత బాగా చూసుకుంటున్నాము అని అంటే, మా కుటుంబంతో సహా అందరినీ చూసుకుంటున్నాము అని అంటే, అది కేవలం మా తల్లి, ఇంకో తల్లి జబర్దస్త్. అది ఎవరైనా వాస్తవంగా ఒప్పుకోవాల్సిందే. ఎవరైనా అంటే కనుక అది తప్పు మాట. అది జబర్దస్త్ అన్న అల్టిమేట్గా ఒక ఎమోషన్ బాండింగ్ అన్న, ఒక అమ్మ జబర్దస్త్.
బట్ అమ్మ జబర్దస్త్ నీకు పర్సనల్గా ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉందమ్మా రోజమ్మ. సో రోజు వెళ్ళొచ్చాం మా అమ్మ దగ్గరికి. ఇద్దరు వెళ్ళొచ్చారు కదా తిరుపతి దర్శనంకి. అమ్మో అది చాలా వైరల్ అయిపోయింది. అది చాలా మంది ఫోన్ చేశారు, ఏంటి మీ ఇద్దరిని ఆవిడ స్పెషల్గా వివిఐపి బ్రేక్ దర్శనంలో తీసుకెళ్ళడం ఏంటి అసలు ప్రేమ. దానికన్నా ముందు రోజులు అమ్మ దగ్గరే ఉండి ఇంట్లో ప్రోగ్రామ్ కార్యక్రమం మీద వెళ్ళాము యాక్చువల్లీ అక్కడికి. ఎందుకు మాట వరుసగా ఇంతవరకు తిరుపతి చూడలేదండి అమ్మాయి. అవునా, భోజనం చేయండి అని చేసాము, రెడీ అవ్వండి అని. ఏంటంటే వరుసగా ఒక 5-6 కార్లు ఉన్నాయి సుమన్, రోషన్ సారీ, అందులో ఎక్కువ ఎక్కాం. క్యాన్వే అది ఉంటే ముందు సైరన్ వేసుకొని క్యాన్వై కొండ మీదకి వెళ్ళిపోయాం అలాగా నగరి నుంచి. నేను వెనక చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నా. ఏం లైఫ్ ఇది రైలింగ్, మనం ఎంత అదృష్టం చేసుకుని ఉన్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే నడుచుకుంటూ బస్సులోనో మనసులో అనుకుంటూ వెళ్తే తప్ప 24 గంటలు మనం దానికి ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఒక నెల రోజుల ముందే తిరుపతి వెళ్తున్నాం అని అనుకోకుండా ఈ క్షణం అనుకున్నాం, భోజనం చేసి కార్ ఎక్కడం, అందులోనూ అక్కడ ఆర్కే రోజా, ఎస్ రోజమ్మ క్యాన్వా ముందు ఒక 5-6 ఎస్కాట్స్ జల్దరిస్తుంది కొండెక్కగానే. ఏం ఆశీర్వదించాను ఆయన వెంకటేశ్వర స్వామి గారు. తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళా ఫస్ట్ టైం తిరుపతి. మా అమ్మగారు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పటివరకు తిరుపతి చూడలేదు, అది రాళ్ళపల్లి గారి దయ వల్ల. ఓకే, ఆయన కూడా అంతే, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు ఒక 1/2 గంట. అలా చూస్తూ ఆవిడ ఆనందపడింది. సో ఏమిచ్చి దేనివల్ల ఆవిడ పెద్ద హీరోయిన్. నాలాంటి ఒక ఆర్టిస్ట్ కలవాలి అంటే నాకు ఎంత టైం పడుతుంది, తను ఓన్ చేసుకోవాలంటే నాకెంత టైం పడుతుంది, ఇది నా స్థాయినా? అలాంటిది కేవలం జబర్దస్త్ వల్లే కదా ఇది. బట్ మినిస్టర్ అయినా కానీ ఎక్కడ హోదా చూపించారు. లేదు, చాలా డౌన్ టు ఎర్త్ పార్టీ ఇచ్చారు చక్కగా మాకు పిలిచి విజయవాడలో. అసలు ఆవిడ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా డౌన్ టు ఎర్త్ అయిపోయారు. ఏంటో ఆ గన్ మ్యాన్లు ఉండరు, ఆ హడావిడి ఉండదు, మినిస్టర్ గారు అన్న ఒక వైభోగం ఉండదు. ఏదో చిన్న పదవి వస్తేనే ఏదో తెలియని కిరీటధారణ లాగా ఉంటుంది. అసలు హైదరాబాద్ వస్తే ఒక్కళ్ళే వస్తారు ఎక్కడికి వచ్చి. చూసి కృష్ణరాజు గారు చనిపోయినప్పుడు నేనే రిసీవ్ చేసుకొని పంపించాను. అక్కడక్కడే తిరిగేస్తున్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి, ఏంటి ఇంత సింపుల్గా ఉన్నారు. ఒక మినిస్టరు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఒక హడావుడి ఉంటుంది, ఏం అక్కర్లేదు, ఒక డ్రైవర్ ఆమె. నాకు అందుకే ఆవిడ అమితమైన అభిమానంతో పాటు నా మీద చాలా జరిగే రోజుల్లో జబర్దస్త్ అంటే ఇప్పుడు ఏ ఫ్యాక్టరీలోనైనా కూడా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు లేకపోతే అది ఫ్యాక్టరీ అవ్వదు, బేసికల్లీ అది బలమైన సంస్థ అవ్వదు. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళు డౌన్ అవ్వగానే ఇంకొకరు రావడం, కొత్త నీరు రావడం, పాత వాళ్ళు వెళ్ళిపోవడం. వై బికాజ్ ఇన్ని రోజులు నేను జబర్దస్త్లో ఉన్నాను అంటే ఆమె చెప్పినటువంటి మాటలే ఉండొచ్చు. నేను ఎక్కడ కూడా సపోర్ట్ మీన్స్ అమ్మ ఇంట్లో చెప్తా తప్పు చేస్తే, నేను స్టూడియోలో ఎలా ఉన్నానో చూడదుగా అమ్మ. సో నా లైఫ్ గైడెన్స్లో నాకు కొంచెం ఆవేశం ఎక్కువ రోషన్. ఏదున్నా అనేస్తాను, ఇంటికి వెళ్ళి ఫోన్లు చేసి రాజకీయాలు చేయడం మాత్రం నేను చేయను. ఆడ ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఒక మాట అనేస్తాను, సార్ నేను ఇది అనుకున్నా, మీరు ఇది అన్నారు, కానీ అక్కడ జరిగేది ఏంటి, కొంచెం ఓపిక టైం ఇవ్వండి, చెప్పే లోపల క్లారిటీ వచ్చేస్తా. అంటే వినే ఓపిక చాలామంది ఉండదు. అవును, వీడు చెప్తే నేనేంటి వినేది అని ఒక భావన చాలా పెద్దవాళ్ళకు ఉంటుంది. అలాంటప్పుడు నన్ను చాలా కవర్ చేసింది, ప్రొటెక్ట్ చేసింది, కవర్ వేసింది, నా మీద దగ్గర తీసుకుంది. నేను ఏడుస్తుంటే ఆవిడ ఏడుస్తున్నాను దగ్గర తీసుకుని, నేను ఉన్నాను కదా, మంచి రోజులు వస్తాయి, కంగారు పడకు, నీకు మంచి రోజులు వస్తాయి, నువ్వు మంచివాడివి, యూ బెటర్ దెన్ పొజిషన్లో ఉంటావు రాకేష్, నేను చెప్తాను. మనల్ని పూలప్ చేసి పాజిటివ్నెస్ నింపడం అనేది చాలా అరుదుగా చూస్తాం మనం వ్యక్తుల్లో. నాకెందుకు వదిలేస్తే 100 మంది ఆర్టిస్టులు నేను ఒకని కదా. అలా అని నేను ఎప్పుడు ఆమె దగ్గర కూర్చోను, ఎక్కువ టైం స్పెండ్ చేయను, మెసేజ్లు అసలు బాండింగ్ తను కూడా అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది భజన అంటారు. తల్లిలాగా నా కొడుకు చేయాలి కదా అంటే ఆవిడ, కానీ నా కొడుకు కదా వేయడం. సో ఆ హ్యాపీనెస్. డీపీ ఏముంది మీరు? రోజమ్మదే ఉంటుంది. యా, లవ్లీ పిక్. అందులో తెలిసిపోద్ది ఆత్మీయత అనేది. ఆమె అలా స్మైల్ ఇచ్చారు అంటే ఇక్కడ ఉన్నట్టు. ఎంత రోజా గారు చాలా మంది ఫొటోస్ దిగిన అందరితో మంచితనం మీద దిగుతారు, బట్ ఒక కళ్ళల్లో ఆ నవ్వులో ఒకటి కనిపిస్తుంది, ఆ స్పాక్ ఆమెది. నిజంగా స్మైలీ క్వీన్ ఆవిడ.
బట్ రోజమ్మ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతా అన్నప్పుడు భయంకరంగా ఏడ్చారు ఆమె. మీరు కంట్రోల్ చేసుకోగలిగారా? నేను మినిస్ట్రీ వచ్చిందనగానే నేను ఏడుస్తున్నా బయట. ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది మినిస్ట్రీ కన్ఫర్మ్ అని. ఓకే. తలుపు వేసేసి పడుకున్నారు. హెవీ టెన్షన్ ఉంటుంది. ఏదో మనం ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికే మనకి హెవీ టెన్షన్, వస్తుందా రిజల్ట్ రాదా అని. అలాంటిది మినిస్ట్రీ. తలుపు వేసుకుని ఆమె మాత్రం హ్యాపీగా దండం పెట్టుకుని పడుకుంది. పాజిటివ్నెస్లో ఏదైతే అదైంది. ఫోను వచ్చింది అనగానే డోర్ నేను లాక్ చేశాను. అంటే వీళ్ళ పిఏ గారి ఫోన్ కూడా ఎవరిది ఎత్తట్లేదు ఆవిడ. ఆ పేజీ నుంచి వచ్చే ఫోన్ కూడా ఎత్తట్లేదు. సో నేను పక్కన ఉంటానని తెలుసు వాళ్ళ. రాకేష్ ఒకసారి అమ్మకు ఫోన్ గుడ్ న్యూస్ చెప్పాలంటే నేనే డోర్ కొట్టి తీస్తా ఏంటి. అప్పటికి ఆ మెసేజ్ వచ్చిందంట, ఏడుస్తూ కూర్చుంది. ఓకే. ఇప్పటికీ ఆ వీడియో నా దగ్గర ఉంది, బట్ నీకు ఇస్తా నీకు. ఇంతవరకు ఎక్కడ ఫస్ట్ టైం మినిస్ట్రీ వచ్చినప్పుడు ఏడ్చింది. నేను ఫోన్ తీసుకుంటే చెప్తే ఎలా ఉంటుందని చెప్తుంటే మీరు మినిస్టర్ అయ్యాగానే టక్కా 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 ఇచ్చేసింది. ఫోన్ వదిలేసి అక్కడ నేను అది ఒకటొకటి బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఎమోషన్ వేరు. స్ట్రైట్గా వెళ్ళామంటే దాని విలువ తెలియదు ఏదైనా కూడా. ఆవిడ నేను అనుకున్నప్పుడు పడ్డ కష్టానికి ఆమెకున్న స్థాయికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా వస్తాయి పదవులు తలుచుకుంటే. కానీ ఆవిడ కమాండ్ చేయరు, డిమాండ్ చేయరు. బట్ ఒకటైతే మీ అందరికి అర్థమైంది ఎప్పుడైనా, అంటే కామన్ మ్యాన్కి చాలామందికి తెలియదు ఇది. చాలా స్టబన్ లేడీ, ఐరన్ లేడీ, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకుడినైనా ఎదిరించగల మాట్లాడే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి రోజా గారు. వ్యక్తి ఎవరు ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు ఉందంటే రోజా గారు. నో డౌట్ అబౌట్ ఇట్. లేదు. బట్ అంతకు మించి కూడా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆమెకి. శత్రువు ఆమె దగ్గరికి వెళ్ళి పావుగంట కూర్చుంటే ఆమెకు మిత్రుడు అయిపోయి దాసోహం అయిపోతాడు. దట్ ఈస్ రోజా గారు. ఆమె పెట్టే అన్నం చూపించే ఆత్మీయత కింద ఏ శత్రువు అయినా కూడా 5 నిమిషాలు మీరు ఇది అనుకున్నానండి, ఇది కాదు, మీరు వేరే అని చెప్పి పాలకి నమస్కారం చేసి పాదాలకి బయటకు వచ్చి తనే చెప్తాడు వాట్ ఇస్ రోజా గారు అని. అది చూసే వాళ్ళకే తెలుస్తుంది ఏదైనా. చాలా తక్కువ మంది తెలిసింది. కూర్చోవడం, భోజనం చేయడం, ఉండడం, నా ఇంటి గృహప్రవేశానికి రావడం నేను చేసుకున్న అదృష్టం అంతే. బాబు గారు, రోజా గారు ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ జబర్దస్త్ జడ్జెస్గా రావచ్చు అని కూడా వినపడుతుంది. బాబు గారు ఎక్కువ వినపడుతుంది. వస్తారన్న, అది వాళ్ళ ప్లేస్, వాళ్ళ అడ్డా. అది ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడే వెళ్ళచ్చు. వాళ్ళ అడ్డా అది, వాళ్ళ బిడ్డలో మేము అంతే. ఇట్స్ మై ప్లేస్. ఓకే. ఎవరైనా ఎప్పుడైనా వచ్చేస్తారు వాళ్ళు ఎనీ టైం. బట్ అంటే ఒకే ఒకటి అడుగుతాను, మిగతా ఏం కాంట్రవర్సీ చెయ్యవు కాబట్టి నేను అడగను. జబర్దస్త్లో వన్ మ్యాన్ ఆర్మీ ఏ షోకైనా తను భుజాల మీద వేసుకొని నడిపిస్తారు తన కామెడీ టైమింగ్తో, అది ఇది అని చెప్తుంటారు సుధీర్ని. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ, డి, జబర్దస్త్, ఆ కాంపౌండ్లో ఏ షోలు ఉంటే ఆ షోలో ఆయన ఉంటారు. అలాంటి వ్యక్తి అంత మంచి రెమ్యునరేషన్ ఇచ్చే ఒక కాంపౌండ్ కాదు అనుకొని బయటికి రావడానికి రీజన్ అయితే బలంగా ఒకటి ఉంటుంది. ఎక్కువ ఎన్నున్నా కానీ అవేం కనిపించవు. ఒక బలమైన రీజన్ ఉంటుంది. అది దగ్గర నుండి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. బయటికి రావడానికి మల్లెమాలలో తప్పు ఉందంటారా, సుధీర్లో తప్పు ఉందంటారా మీరు? ఈ 2 విషయాల్లో నేను లేను కాబట్టి ఈ విషయానికి నేను ఆన్సర్ చేయలేను. అది నా తప్పు. సుధీర్ని నీ దగ్గర నుంచి అంటే మాతో ఉన్న వ్యక్తి, మాతో ఎదిగిన వ్యక్తి తప్ప తను మేము నేనైతే ఎక్కువ ఇది అవ్వలేను. ఇప్పుడు సీనన్న గురించి అడగండి చెప్తాడు. తను నేను చాలా ఇంకా ఫ్రెండ్లీ కన్నా ఎక్కువ నాకు సొంత అన్నలాగా. అంతేగాని తన ఇది లైఫ్ స్టైల్లో నేను లేను రోషన్ గారు. సో మళ్ళీ వెనక్కి వస్తున్నారనే మాట నిజమేనా మరి? అది కూడా తెలియదు నాకు. అది కూడా నాకు తెలియదు బేసికల్లీ. బట్ నేను చెప్పినట్టు ఎప్పుడైనా రావచ్చు రోషన్. అది మా ఇల్లు. అది ఏదో పెద్ద ఇల్లు కొనుక్కున్నాం కదా అని ఉన్న ఇల్లు ఎవరు వదులుకోరు. ఇది ఆన్సర్. పుట్టినీళ్ళు ఎప్పుడైనా మనం ఏమంటారు, అమ్మ ఇచ్చిన ఆస్తులు అవి మనకి. ఎరా నీకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే మా ఊర్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత పెద్దవాళ్ళైనా సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళాలి రోజు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటారు. అవును. మా తిరుగు ప్రయాణం మళ్ళీ డెస్టినేషన్ అక్కడికే. ఎప్పుడైనా చంద్రగారి టైమింగ్ కానీ, సుధీర్ టైమింగ్ కానీ, వీళ్ళందరూ టైమింగ్ అంతా నెక్స్ట్ లెవెల్. అన్ని టీములు, మీ అందరి టీములు కలవబట్టే జబర్దస్త్ ఈరోజు ఇంత స్ట్రాంగ్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఉన్న ఒకే ఒక్క షో ఇప్పటికి స్టిల్ నౌ. అది అభిమానులు ఉన్నారు దానికి. ఏదో ఒక దగ్గర తగ్గొచ్చు కానీ ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉంది అంటే అది ఉంటుంది. ఇంకా
చూస్తారు మీ కొడుకులు కూడా, వాళ్ళ చూస్తాం. కొడుకులు మీ కొడుకులు కూడా చూస్తారు అయితే. ఆల్రెడీ కొడుకులు ఎంటర్ అయ్యారు కదా. ఎంటర్ అయ్యారు. కాకపోతే రేపు చరిత్ర ఏం చెప్పుకుంటుందంటే, ఒకప్పుడు జబర్దస్త్ ఉండేదంట, అందులో జరిగిన అద్భుతాలు టెలివిజన్లో జరగలేదంట, అదో పెద్ద వేదిక అంట అని. రేపు జరగబోయే అద్భుతాలకి ఈ అద్భుతం వేదిక అవుతుంది. ఓకే, డెఫినెట్లీ అవుతుంది. సో ఇప్పుడు జబర్దస్త్ ఇంకో క్యూన్ కూడా వచ్చింది, హోస్టింగ్ సౌమ్య. తను అంటే సౌమ్య ది బెస్ట్ అనిపించిందా, రష్మి ది బెస్ట్ అనిపించిందా? అంటే నాకు తెలియదు రోషన్, తను సౌమ్య నాకు తెలియదు. రష్మి గారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము పరిచయం కాబట్టి రష్మి గారితో నేను అందులో లేను. మా షూటింగ్ కూడా మేము వెళ్ళాం కదా. చూసావు కదా టీవీలో? చూసాను. అనసూయని మర్చిపోయేలాగా చేస్తుందా లేకపోతే? లేదు, ఒకటి రోషన్, జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతమంది జడ్జిలు వచ్చినా నువ్వు మళ్ళీ ఈ రోజు అడిగావు, ఎంతమంది టీం లీడర్లు వచ్చినా మమ్మల్ని అడుగుతావు, అవును, ఎంతమంది యాంకర్లు ఉన్నా వాళ్ళే కావాలనుకుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ వేదిక మీద ఒక గుమ్మాన్ని తీసి ఇంకో గుమ్మాన్ని పెడదాం అంటే ఆ ఇంటికి ఏం సెట్ అవ్వదు. ఏ గుమ్మానికి ఏ గుడికి ఆ గోపురమే ఉండాలి. ఓకే, మార్చొద్దు, మార్చాలని ట్రై చేయొద్దు, వాస్తు సెట్ అవ్వదు. కూల్చేయచ్చు మళ్ళీ, ఓకే, కానీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే మాత్రం వీళ్ళే ఉండాలి. అది అవ్వదు. గట్టి తెలుగు పదాలు ఆడుతున్నారు, అర్థం చేసుకోండి. మీతో మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలి. నేను నోరు జారితే నోరు జారడం అని కాదు, చాలా బాగా చెప్పావు, నిజంగా చెప్తున్నా. వాస్తవం. అనసూయ గారు మళ్ళీ వెనక్కి రావాలి, వస్తుంది, అలా చెప్పావు. వస్తుంది. ఇంటర్వ్యూ చూస్తే తప్పకుండా. ఇద్దరితో ఎక్కువ ఎవరితో బాండింగ్ ఉంటుంది? అల్లరి. నేను అనసూయతో అల్లరి, నాకు సొంత ఫ్యామిలీ అక్క. రష్మి గారు తను దగ్గర నేను కొన్ని పద్ధతి గలమైనటువంటి బాధ్యతతో కూడిన విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. రష్మి గారు వెరీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు చక్కగా. నాకు రష్మి గారు అల్లరి. రాకేష్, ఇంత దూరం రావడానికి వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ కష్టం, అసలు చాలా కష్టం. అవును. నీకు లైఫ్లో ఫ్యామిలీలో మెయిన్ స్టెప్ అంటే ఎవరని చెప్తా? అమ్మ, నాన్న, బ్రదర్? అమ్మే. ఎందుకంటే అడగలే, నేను ఏమవుతాను ఎప్పుడు అడగలేదు. అవునా? అందరూ చదివి గొప్పలు అవుతూ ఉంటారు ఫ్యామిలీలో. ఓకే, మావాడు ఇది అవుతున్నాడు, మావాడు ఎంసెట్ అవుతున్నాడు, మావాడు 10th పాస్ అయ్యాడు, మావాడు నెక్స్ట్ సాఫ్ట్వేర్, మావాడు డాక్టర్ అని. మా అమ్మ అసలు నన్ను ఎప్పుడు ఏమవ్వలేదు, నువ్వు ఏం చదువుతున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని ఎప్పుడు అడగలే. సో నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఆల్వేస్ అమ్మే. నీకు ఒక మంచి సాంగ్ వినిపిస్తాను. ఓకే. ప్రతి తల్లి తన కొడుకు గురించి, తన కూతుర్ల గురించి ఆలోచించుకునే ఒక మంచి ఎమోషనల్ అది. ఏం లేదు, యాక్చువల్లీ సుజాతని కూడా ప్లాన్ చేసాం. సో తను మాలాగే బిజీగా ఉంటుంది కదా, బిజీ లైఫ్. సో ప్రతిపక్షాలు ఒప్పుకోలేదు అన్నమాట. ప్రతిపక్షాలు ఒప్పుకోలేదా? ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్ భయ్య, థ్యాంక్ యూ. అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీరు యూజువల్గా పెద్దగా బయటికి రారు, బట్ ఒక కొడుకు ఏదైనా అచీవ్ అయినప్పుడు అది తల్లిదండ్రుల మాటల్లోనే తెలుసుకోవాలని ఆడియన్స్ అనుకుంటారు ఎప్పుడు కూడా. ఎంత కష్టపడ్డాడు, ఎంత పైకి వచ్చాడు, ఎలా ఒదిగుంటున్నాడు, ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడున్న జనరేషన్ తెలియాలి. అందుకని మీలాంటి వాళ్ళు చెప్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది కాబట్టి పిలవాల్సి వచ్చింది. బట్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వచ్చారు, నిజంగా చాలా థ్యాంక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. రాకేష్ని రెగ్యులర్గా అందరం చూసేసి బోర్ కొట్టింది. ఒక్కటి చెప్పండి అమ్మా, ఎందుకంటే ఈరోజు రాకేష్ 2 తెలుగు రాష్ట్రాలలోనే ఒక మంచి పేరున్న కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకా పెద్ద గొప్పవాడు అవ్వాలని నా కోరిక. గొప్పవాడు అయ్యాడని ఆ పాట వేసింది. ఇంకా పెద్దవాడు అవ్వాలి, ఇంకా ఇంకా పెద్దవాడు అంటే బ్రహ్మానందం గారు. ఇంకా అమ్మో, తల్లికి ఆశలు ఎక్కువ ఉంటాయి కొడుకు మీద. ఉంటాయి, ఏ తల్లినాడే అదే చెప్తుంది. మావాడు ఇంకా 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 అంటే ఇంకెక్కడ, ఇంకా ఇంకా. సో అందుకే ఎంత దేవుడైనా కూడా తల్లికి బిడ్డ అని అన్నారు, అందుకే. అంతే, ప్రధానమంత్రి అయినా ఢిల్లీకి రాజు అయినా కూడా తల్లి కొడుకేగా. ఢిల్లీ రాజు వెళ్ళిపోతానే ఉంటాడు అమ్మ దగ్గరికి అప్పుడప్పుడు. వాళ్ళ అమ్మ చాలా సాధారణమైన జీవితం, ఒక చిన్న ఇంట్లో. ఎంత మందికి ఆదర్శం కదా అది, అసలు నిజంగా గ్రేట్. అంటే ఫ్యామిలీలో ఎవరైనా ఒక్కళ్ళకి హీరోలు ఉంటారు, అది నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు. ఒక్కొక్కసారి అమ్మే ఎక్కువ తీసుకుంటుంది ఆ బర్డెన్ కూడా. నీ లైఫ్లో అమ్మ అంత హీరోలు అంటే ఏం చెప్తావు? ఆ కష్టంలో అమ్మ ఎలా పాలు పంచుకున్నారు? మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద ఆస్తులు ఇచ్చేవాళ్ళు అంతకన్నా లేరు. పోనీ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా, కుటుంబంలో ఎవరైనా ఒకరు హెల్ప్ చేస్తారంటే అది లేదు.
సో తనే మొత్తం ఆర్మీ కాబట్టి తనే ఒక బార్డర్లో సైనికుడు లాగా నన్ను ప్రొటెక్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే టోటల్ క్రెడిట్ మొత్తం ఆకే ఇస్తాను. ఎప్పుడు గ్రహించారమ్మా ఇంత కామెడీ ఉందని రాకేష్ లో? చిన్నప్పుడే ఇంత కామెడీ చేస్తాడు నాకు కూడా తెలియదు. ఓ మై గాడ్, ఇంట్లో సీరియస్ ఉంటాయి కదా, మా ఇంట్లో సీరియస్ గానే ఉంటాడు. సీరియస్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే మా రాకేష్ వస్తున్నాడే మేము ఎక్కడి వల్ల కామ్గా అయిపోతాం, ఏమన్నాడు. కాకపోతే ఏంటంటే ఇంటికి పెద్దవాడు కాబట్టి తనకి ఇచ్చే ఇది మేము ఇస్తాం. ఇప్పుడు మా ఇంట్లోకి 2 చిన్నపిల్లలు వచ్చారు. మా చిన్నోడు కూతురు ఒక ఆమె, సుజాత ఒక ఆమె. 2 వచ్చిన తర్వాత మా ఇంట్లో అల్లరి ఎక్కువైపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం సౌండ్స్ వినపడుతుంది, సౌండ్ లేని పడతాయి. అదివరకు ఇంత సౌండ్ కూడా అవ్వదు. గుడికి ఎక్కడ వచ్చిన వాళ్ళు అక్కడే. తను రాకముందు ఎంత అల్లరి చేసి ఎంత ఇది చేసినా కూడా ఇంతే. సూపర్. ఒక ప్రేమించే అలవాటే వచ్చింది ఈ మధ్య. అది కూడా ఈ మధ్య అది జారీ అంతకు ముందు అసలు పెళ్లి చేసుకుని అన్నాడు. ఓకే, నేను చాలా దిగులు పడ్డాను తెలుసా. అందరు దేవుళ్ళు మొక్కునేదాన్ని. అయ్యో అందరు అడుగుతారు కదా, చిన్నోడికి పెళ్ళైంది, పాప పుట్టింది, పెద్దానికి చేయలేదా అని. ఇక ఆ ద్వారా నాకు బాగా టెన్షన్ ఎక్కువైపోయేది. అయ్యో నిజంగా చేసుకోడా. నేనేమన్నా అయిపోతే వాడు చేసుకుంటాడేమో, వాడికి ఒక అండ ఉంటుందేమో అన్న భావన నాకు వచ్చేసింది అనమాట. ఓకే. దేవుడి దయ వల్ల సుజాత పరిచయం అయింది. మా బుడ్డమ్మ ఇంట్లోకి వచ్చాక వాడి పెళ్ళికి ఒప్పుకోవడం అయింది. నిజంగా ఏదో ఒక దేవుడు కదిలించుంటారు టంగని గంట కొట్టగానే. నిజంగా అంటే సుజాతది రాకేష్ చెప్పాక తెలిసిందా, లేకపోతే మాలాగా అందరిలాగా షోలో తనే చెప్పాడు, నేనే బలవంతం చేశాను. చేసుకుంటావా చేసుకోవా. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని కూడా అన్నాను. నేను వెళ్ళిపోతాను, నువ్వు చేసుకుంటావని కూడా అడిగా. అసలు పెళ్ళి అంటే వద్దన్నాడు. చాలా అసలుకి ఇంతవరకు ఆడపిల్లలతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఈ మధ్య కొంచెం ఇవి అని అసలు మా ఇంట్లో వాళ్ళతోటే ఎవరితో మాట్లాడు. అవసరం ఎంతవరకు అంతవరకే. ఏదైనా ఫోన్ చేసి తిన్నావమ్మా అంతే, ఇంకో 2 ముక్క మాట్లాడు. అయ్యా వీళ్ళిద్దరికి రాసి పెట్టుంది. ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో రాశాడు, ఇప్పుడు అయిపోయింది అనమాట. సుజాత మీకు తనకి లవర్ కాకముందు కూడా తెలిసే ఉంటుంది, ఒక రిపోర్టర్ గాను ఒక జర్నలిస్ట్ గాను వచ్చేది. బట్ అప్పుడు చూసిన సుజాత ఇప్పుడు చూస్తున్న సుజాత వేరు ఉంటది కదా, ఎలా అనిపించింది దగ్గరగా వచ్చినప్పుడు? సుజాత ఫ్రెండ్ లాగా చూసాను, ఇప్పుడే కోడలాగా కూతురులాగా చూసుకుంటున్నాను. అల్లరి ఎక్కువ బాగా. అది చెప్పాలి. 2 అమ్మాయిలు, చిన్న పాప పెద్ద పాప, వీళ్ళిద్దరు అల్లరి ఎక్కువ అయిపోయింది మాకు. అంటే యూజువల్ గా చాలా మంది తల్లులకు ఉంటుంది కదమ్మా, కొడుకులను కన్నాక వాడికి ఫ్యూచర్ లో పెళ్లి చేయాలనుకుంటే నాకు ఇలాంటి కోడలు కావాలి, అలాంటి కోడలు కావాలి, ఇలాంటి క్వాలిటీస్. ఎందుకంటే మా రాకేష్ అన్ని విషయాలు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకోబట్టి మంచి వ్యక్తినే ఎన్నుకుంటాడు. సుజాతలో మీకు బాగా నచ్చింది ఏంటి? అలా చేస్తుంటుంది. బా సూపర్. ఎందుకంటే ఇక్కడ చేయడు కదా. అమ్మో, చిన్నపిల్లలాగా ఇప్పటికి కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి ఇంట్లో, అట్లా అల్లరి చేసేవాళ్ళు. సో త్వరలో పెళ్లి బాజాలు మోగించబోతున్నాయి అనమాట ఇంట్లో. సో అమ్మకి ఇష్టమైన అమ్మాయి ఈ కోడలు మన ఇంటికి సెట్ అవుద్ది అని ఎప్పుడు అనిపించింది నీకు సుజాతలో ఒక క్వాలిటీ చూసినప్పుడు? ఫస్ట్ ఏ తల్లికైనా భయం ఉంటుంది, మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అంటే ఉంటారా ఉండరా, మన అలవాట్ల పద్ధతి. కొంచెం నేను భయపడ్డాను. తర్వాత ఎప్పుడైనా కూడా రోషన్ చాలా మంది అంటే నేను ఫార్ములా నేను ప్లే చేశాను బేసికలీ. ఎప్పుడైనా కూడా మనకన్నా వాళ్ళ కనెక్టివిటీలు ఎక్కువ ఉండాలి. మనం బయట తిరిగే వ్యక్తులు, బయట ఎన్నో టెన్షన్స్కి, ఈ ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్కి మనం ఎన్నో చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు మనం చేయగలం అని అంటే ఇంట్లో వాళ్ళ పీస్ఫుల్గా ఉండి, ఇంటి నుంచి ఫోన్స్ రాకుండా, ఇంట్లో హ్యాపీగా ఉంటే తప్ప మనకి సక్సెస్ రాదు. పెద్ద చిరంజీవి సార్ కూడా అదే అంటారు, ఈరోజు తను లేనిది నేను లేను, తనే మొత్తం ఇల్లంతా చూసుకున్నారని. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, లేకపోతే ఎక్కడ ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగినా చిన్నపిల్లలాగా చొల్లో పడుకుంటుంది. సో వాళ్ళు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఒక రోజు నాకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో కూర్చోబెట్టి మాట్లాడేద్దాన్ని, సెలైన్ పెట్టుకుంటూ. ఓకే, కూర్చొని ఫస్ట్ మీ ఇద్దరు మాట్లాడడం క్లారిటీ లేకపోతే హాస్పిటల్లో ఉండాల్సి. అంటే మనకి కష్టం, మనం నవ్వించేవాళ్ళం. లోపల ఏమి పెట్టుకున్నా ఏదో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఏం లేదండి నేను ఎన్ని బాధ్యతలు నవ్విచ్చేస్తాను, అది రాంగ్ సెన్స్. అది నవ్విస్తారు తప్పలేదు, కానీ ఒక మాస్క్ వేసుకొని మనం ఎందుకు, ఉంది కదా క్లారిటీ చేసుకోవడానికి సమయం ఉంది, టైం ఉంది, చక్కగా కూర్చోబెట్టి మాట్లాడితే ఏదైనా తేలిపోద్ది అనేది నేను బయట ఎవరితో గొడవలేనప్పుడు కూడా అదే చేస్తాను. నా తప్పున నేనే తగ్గుతా, వాళ్ళ తప్పున నేనే తగ్గుతా. ఏదో తెలిసే టైంలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలిసి వచ్చే వరకు ఇన్ని రోజుల మధ్య ఏమైపోతుంది అంటే అగాధాలు సృష్టిస్తారు. ఒకరితో పెట్టుకున్నాం అంటే అది దూరం అయిపోయే కొద్దీ వీడు చాలామందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు వైరస్ లాగా, పురుగులాగా. పోనీ మనమే వెళ్ళి
నా వల్లే జరిగిందని చెప్పడం వల్ల తనేం గొప్పోడవడు, నేనేమి తగ్గను. సో నేను ఇప్పుడు నేను ఫార్ములా అదే ఇంట్లో ప్లే చేశాను, ఆ ఫార్ములా నేను. అలా కొన్ని నేను కూడా విన్నాను నీ గురించి, బట్ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది. అది మేబీ వాళ్ళు కావాలని వచ్చి చెప్పుండొచ్చు. అది చేస్తూ ఉంటాను నేను. అది ఇప్పుడు మనం బాగుపడుతున్నా కూడా చూడలేక వరవలేని వాళ్ళు కూడా ఉంటారు, చాలా అది మంది కామన్ అమ్మా. అదే ఉంటారు. అదే విషయం, మన దగ్గర నుంచి చూసే వాళ్ళు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టరు, దూరం నుంచి చూసేది ఎప్పుడు కూడా అబద్ధమే. ప్రపంచంలో చాలా ఇంకా చెప్పాలి అని అంటే మనం ఏదైనా అనుభవిస్తే తప్ప ఏది చేయలేము విషయం. మధ్యలో వచ్చిందంటే అది ఆభరణలానే ఉంటుంది, ఆడంబరంలానే ఉంటుంది. ఏది కూడా మన కష్టపడి దాని విలువలతో చేజిక్కించుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో దాంతో వచ్చే పద్ధతులు అలానే ఉంటాయి, దాంతో వచ్చే సంస్కారం అలానే ఉంటుంది, దాంతో పాటించే విధానాలు, మన జీవన శైలి కూడా అలానే ఉంటుంది. ఏదో మధ్యలో వచ్చిందంటే మధ్యలో వచ్చినట్టే ఉంటుంది, మధ్యలో పోయినట్టే ఉంటుంది. డెఫినెట్లీ అని నమ్ముతా. ఇప్పటి నుంచి కళ కాదు కదా రోషన్, ఇప్పుడు ఉండాలని కృష్ణానగర్లో మనం తినక ఉండి కుటుంబానికి డబ్బులు పంపిస్తూ ఏదో రోజు ఒక గొప్ప స్థాయికి వస్తామని కదా. మనకు ఆ స్థాయి దేవుడు ఇచ్చాడు మన పడ్డ కష్టానికి, దాన్ని ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత రుణపడి ఉండాలి. సో నా ఫీలింగ్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా 11 ఏళ్లలో నేను 11 సంవత్సరాలు నేను హైదరాబాద్ మా వరంగల్ వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తిరిగి అక్కడ ఆడకాలు పట్టుకొని వీడి దగ్గర తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇన్ని చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాయి. నా ఆఫ్టర్గా రాలేదు, చాలా ఏదో జబర్దస్త్ అనే ఫేమ్ వల్ల అందరూ అనుకుంటారు జబర్దస్త్ ద్వారా వీళ్ళందరూ బయటకు వచ్చారని. కానీ మాకు అంతకుముందు చాలా కష్టం ఉంది. సుధీర్ కానీ, శ్రీను కానీ, నేను కానీ, చాలామంది, కార్తిక్ కానివ్వు, అవినాష్ కానివ్వు, మిమిక్రీలు స్టేజీల మీద ఎన్ని బాధలు పడ్డాం. వాడు పేమెంట్ ఇచ్చేదాకా వాడు చేతులు కట్టుకుని వాడు ముందు కూర్చొని అందరు భోజనం చేసి వెళ్ళాక వాడు పేమెంట్ ఇస్తే అప్పుడు భోజనం చేసి, అప్పుడు భోజనం లేకపోతే వచ్చి ఇక్కడ కృష్ణలో ఇడ్లీ తిని మళ్ళీ తెల్లారి ప్రోగ్రామ్స్ ఎత్తుక్కొని ఒక బొమ్మ వేసుకొని మిమిక్రీలు చేసి వాడు ఇస్తాన డబ్బులు నువ్వు సరిగ్గా చేయలేదంటే వాడు ఇచ్చే 500తో సరిపెట్టుకొని. నాకు ఇన్ని పరిచయాలు ఉండి నేను ఈరోజు ఇలా ఉండే నా సర్కిల్లో లేనోళ్ళు లేరు. నీలాంటి నాకు మంచి సర్కిల్, అందులో నేను ఆదర్శంగా తీసుకుంటా. వెరీ గుడ్ సర్కిల్ పిఆర్ మెయింటైన్ చేస్తాను నేను కూడా. అంటే మాకు ఈ ఫీల్డ్లో తెలియకుండా వచ్చేస్తారు, వద్దన్నా వచ్చేస్తారు. అది కాపాడుకోవాలి. ఎవరికైనా వస్తారు, మనల్ని ఎవరైనా కలుస్తారు, కానీ ఎవరిని మనం పెట్టుకొని ఎవరితో బాగుంటే బాగుంటుందని మన చూసింగ్ ఉంటే చాలా బాగుంటాం. అదే మన సక్సెస్కి అదే కదా. అదే నాకు అలా ఉన్నారు, రూపాయి దగ్గర నుంచి కోట్లు కూడా లెక్క పెట్టిన ఫ్రెండ్స్ నాకు అలా ఉన్నారు. అందరు నా రక్షణ కవచాలాగా. నా ఫ్రెండ్స్ కూడా నేను ఓపెన్ చెప్తున్నా, నా జబర్దస్త్లో ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరు బేసికలీ. అవునా? లేరు. మా ఇంటికి కూడా ఎవరు రారు. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా బయట, పెద్ద పెద్ద వాళ్ళు, రియల్ ఎస్టేట్ కానీ, డిఎస్పీ గారు కానివ్వండి, సివిల్ సర్ప్లస్ కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళేం నా ఫ్రెండ్స్. కానీ నాకు ఎవరు నా జబర్దస్త్లో నా ఫ్రెండ్స్ లేరు. సూపర్. ఎందుకో నేను చేసుకోలేకపోయాను. స్కిప్ చేసాము, వచ్చేసాం అంతే. అంతవరకే నేను వాళ్ళకి నేను మర్యాద, వాళ్ళని నేను ఏదైనా ఆపద వస్తే కాపాడుకోవడం అంతే తప్ప లేదు రోషన్. నాకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నేను ఫీల్ అయ్యా. మనం ఓన్ చేసుకొని మనం ఇది చేసుకుంటే వాళ్ళు ఏంటంటే వచ్చిన కొత్తలో మనతో బాగుంటున్నారు, ఒక రూపాయి చూడగానే వాళ్ళ ప్రవర్తన విధానం మారిపోతుంది. తెలియని అహంకారం, మన మీద బ్యాడ్ చెప్పేస్తారు బయటకి. ఏమి లేనప్పుడు మనం పచ్చడి వేసి పెట్టాం. ఇప్పుడు వాడు బిర్యానీ కొనుక్కొని తింటూ మనల్ని పచ్చడి పెట్టిన రోజుని తిడుతున్నాడు. కానీ ఆ రోజు పచ్చడి లేకపోతే మన పేగులో అన్నం పడేది కాదు, రేపు సాధించేదానికి మనకి శక్తి వచ్చేది కాదు. ఆ విషయం చాలామంది మర్చిపోయి బిహేవ్ చేయడం వల్ల ఓకే నీతో పని అంతవరకు అంత పని. ఎఫెక్షన్, ఇప్పుడు ఇంట్లో ఎఫెక్షన్ పెంచుకుంటున్నా. అది నాకు లేట్గా అర్థమైంది బేసికలీ. ఇంతకుముందు నేను బయట ఎఫెక్షన్స్, బయట టైం ఎక్కువ ఇచ్చాను, ఇంట్లో అసలు ఉండేవాని కాదు. అర్ధరాత్రి 12, 2, తెల్లారి 5 ఇంటి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకున్నానా, ఇంటికి వచ్చానా, తిన్నానా, పడుకున్నానా, అంతే. నేను ఎక్కడో వెళ్ళానమ్మా ఒకనొక టైంలో, అంటే తినటానికి తిండి లేని పొజిషన్లో కూడా ఉన్నాము. బట్ అలాంటి టైంలో కూడా 10 మంది వస్తే ఏదో ఒకటి విధంగా తెచ్చి వండి పెట్టే చెయ్యి మీద నేను విన్నానమ్మా. అది అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి బుద్ధి ఇస్తాడు దేవుడు అందరికీ. ఇప్పుడు మనం వస్తే ఈజీగా ఒక మంచిని తెచ్చి పంపించే వాళ్ళని చాలామందిని చూస్తాం. అలాంటిది మనకు లేకపోయినా కానీ అరువైనా తెచ్చి వాళ్ళకి కడుపు నిండా పెట్టి పంపించాలన్నది నిజంగా చాలా గొప్ప ఆలోచన. అది దేవుడు అది మీకు ఇచ్చారు, గ్రేట్ అమ్మా. నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు మారాను. కానీ ఇంతకు ముందు అర్ధరాత్రి ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చాను, అన్నం వండమని వండేది పాపం. తర్వాత నాకు తప్పని తెలిసి నేను
అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మాకు ఆ కూర కావాలి, ఈ కూర కావాలి, నేనే పెట్టాలి, నేనే తినాలి, అన్ని అక్కడ పెడితే వాళ్ళే పచ్చళ్ళు ఎక్కువ వేసుకొని తినేసేవాళ్ళు మా ఇంట్లో. ఇప్పుడంటే వస్తుంది కాబట్టి ఇంతమందికి పెడుతున్నాం అమ్మా. నిజంగా అప్పుడు కూడా పెట్టాము. అప్పుడు అంటే తినడానికి తిండి లేని పొజిషన్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది అప్పుడు? అప్పుడు పరిస్థితులు వేరు. ఇది ఎవరు కూడా బేస్మెంట్ లేకపోవడం, పస్తులు రోజులు ఉన్నాయమ్మా. నేను పస్తులుండి వాళ్ళ కడుపు నింపాను. చాలా కష్టపడింది. ఎందుకంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, ఎవరి దగ్గర తల ఉంచకూడదు. నా కోరికల్లో ఒకటే, అప్పుడు ఇప్పటి వరకు కూడా మా అబ్బాయికి కూడా నేను చెప్పలేదు. నేను ఒకటే మాట, ఆ రోజు ఈ రోజు నేను పస్తులున్నా కూడా ఎవరి దగ్గర తల ఉంచద్దు, ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి అన్న కోరిక ఒకటే. నేను ఇప్పటికి మా అమ్మగారికి నేను నమస్కారం కాళ్ళకి పెట్టిన ఎప్పుడు కూడా పెట్టలేదు. పెట్టు పెట్టిస్తే నిజంగా పెట్టు. అది ఎందుకు మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీలో ప్రతి ఒక్క కాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా కలర్ చేయటం కానీ, బొమ్మలతో ఆడుకోవడం కానీ అలా పెద్ద తరహాగా ఉండేవాడు. మా చిన్నవాడిని మా రాకేష్ చూస్తే భయం వేసేది, అట్లా ఇదిగా ఉండాడు. ఎందుకంటే పెద్దవాడు కాబట్టి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఎవరు అడిగినా కూడా మా రాకేష్ని, మా చిన్నప్పుడు మా అమ్మ పూరి, గారెలు, ఇడ్లీ, వడ అన్నీ చేసిందని వాళ్ళు. తెల్లారి పట్టుకలు మీ అమ్మ ఇవన్నీ ఇప్పుడు చేసిందంటే మా అమ్మ చేసింది మేము తిన్నాం కూడా అనేవాళ్ళు. కానీ అదొక్కటి నాకేంటంటే నా పిల్లల దగ్గర గొప్పతనం ఏంటంటే ఏమీ లేదు, మా అమ్మ నాకు ఏం పెట్టలేదని ఒక్కరోజు నన్ను బయట వేయలేదు. మా అమ్మ అన్నీ చేసి పెట్టింది, మేము తిన్నామని గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ మా అమ్మ నాకు ఇది చెప్పింది, ఇది చేసింది అనే ఇది ఇప్పటికీ నాకు చెప్పలేదు. మా అమ్మ మాకు పెట్టలేదు అనే లేదు. ఉన్న రోజు వాళ్ళకి పెట్టేదాన్ని, నేను మంచినీళ్ళు తాగి ఉండేదాన్ని. అప్పుడు లేదు, ఇప్పుడు తిందామంటే తినలేకపోతున్నాను. దేవుడు అంతే, అది గేమ్ అలా ఉంటుంది. సూపర్ గ్రేట్. శివనగర్ నుంచి హన్మకొండ చౌరస్తాకి నడిచి వెళ్ళేదాన్ని సేల్స్ గర్ల్గా. ఎందుకంటే ఆ 10 రూపాయలు 5 రూపాయలు మిగిలితే పిల్లలకి వచ్చేటప్పుడు ఏమైనా కొనుక్కురావచ్చు అని. అప్పుడంతా శివనగర్ నుంచి హన్మకొండ చౌరస్తాకి 5 రూపాయలు ఆటోకి. 5 రూపాయలు ఉంటే నా పిల్లలకి నేనేమో తీసుకెళ్ళి తినిపించచ్చు కదా నేను అనే ఆలోచన ఉండేది. అట్లా ఎందుకంటే ఒకటే నాకు ఆలోచన, ఇది వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి. అందుకే ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా తీసుకెళ్ళా. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నా లైఫ్లో. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, ఎవరి కాళ్ళ దగ్గరికి పోవద్దు అన్న ఆలోచన ఒకటే తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన ఇది ఉండేది కాదు. పడు కష్టం పడు, నువ్వు సుఖపడేటప్పుడు నేను అందిస్తాను అని చెప్తారు ఆయన. చాలా ఆనందం అనిపించింది ఆ టైంలో ఆస్ట్రేలియా తీసుకెళ్ళినప్పుడు. స్టేటస్ కూడా పెట్టాను నేను, చూసాను. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అమ్మ తీసుకెళ్ళి ఆస్ట్రేలియా. బట్ అమ్మ ఇద్దరు ఎక్కువ ఎవరు అల్లరి చేసేది, చిన్నోడా పెద్దోడా? చిన్ననే. ఈ లేదు అల్లరి చేయటం కానీ, బొమ్మలతో ఆడుకోవడం కానీ ఏమీ లేదు. చిన్నప్పుడే బరువు బాధ్యతలన్నీ తీసుకున్నాడు మా రాకేష్. బట్ ఏం లేని స్థాయి నుంచి ఈరోజు ఒక కారు, సొంత ఇల్లు కొన్నాడు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇంతమందిని నా అనుకోని కాదు, నన్ను చూసుకున్నారు కాబట్టి నా బాధ్యత కదా అన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఒంటరిగా ఉన్నప్పుడు రాకేష్ గురించి ఎప్పుడన్నా కన్నీళ్ళు పెట్టుకున్నారా? అంటే వాడికి అచ్చటలు ముచ్చట్లు ఏం జరగలేదన్నది ఒక బాధ, వాళ్ళకి నేనేం ఇవ్వలేకపోయానన్న బాధ నాకు ఇప్పటికీ ఉంటుంది. ₹1 వాళ్ళకి ఇవ్వలేదు, ₹1 దాచుకోమని ఇవ్వలేదు ఇంతవరకు. నేను కూడా ఆ బాధ మాత్రం నాకు ఇప్పటికీ ఉంటుంది. చాలా హ్యాపీగా మంచి స్టేజ్కి వెళ్ళాడు ఇప్పుడు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషపడేది. అంతకన్నా ఇంకా నాకేం కావాలి? రాకేష్ వచ్చేసే చూడండి. చాలా సెంటిమెంట్. ఏం చేస్తుంటాడు తమ్ముడు? తను మన మీడియాలోనే చేస్తున్నాడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ గా చేస్తున్నాడు ప్రైవేట్ ఛానల్స్ లో. డివోషనల్ ప్రోగ్రామ్స్ అన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో తను మన మీడియాలో, మన దాంట్లో కూడా చేశాడు, టీవీలో కూడా. సాయి కుమార్. ఓకే, చేశాడు. అప్పుడే ఇంకా నువ్వు అవ్వలేదు, ఇంకా స్టార్టింగ్ కెరియర్ లో బేస్మెంట్ లో ఉన్నప్పుడు సుమన్ టీవీ. బయట కూడా తక్కువ చెప్పుకుంటాడు అనుకుంటా నేను రాకేష్ వాళ్ళ తమ్ముడు. అవును, తక్కువ, చాలా తక్కువ. ఇంకోళ్ళు అయితే అది మావాడు నిజంగా తక్కువనే చెప్పుకుంటూ ఉంటాడు. నిజంగా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు కొడుకులకి కూడా. ఒక రకంగా చెప్పాలంటే మీ బ్లెస్సింగ్సే ఈ రోజు ఇలా ఉన్నారు వాళ్ళు. ఊరు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే రిలేటివ్స్ ఇంత దిగులు పడిపోతా, అసలు నిద్రపోను. ఇప్పటికీ నైట్ అదివరకు నైట్ 1 గంట 2, 3 వచ్చినా కూడా టీవీ చిన్నగా పెట్టుకొని అలానే కూర్చుంటాను. నేను వచ్చేదాకా నిద్రపోను. అరుస్తాడు వచ్చి పడుకోవచ్చు కదా అని. వచ్చేదాకా భయం అనమాట. అయ్యో కారు వేసుకెళ్ళాడు నాకు భయం ఉంటుంది. వచ్చేదాకా అట్లానే వెలుగుతూ కూర్చుంటా. వచ్చి అరుస్తాడు, పడుకోవచ్చు కదా ఎందుకు వెలుగుతోటి ఉన్నావు అని అంటాడు.
వీడి ఇంట్లో ఉంటే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతా. అంతే. మళ్ళీ అదే అలవాటు అయిపోయింది నాకు, 1 గంట అయినా నిద్ర రాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నీ మీద ఉన్న వరస్ట్ రూమర్ అంటే ఏమని చెప్తావు? ఇంకేంటి, మన ఎక్కడ మనం లేస్తామో అక్కడే అవమానపడతాం లైఫ్లో. ఫస్ట్ రూమర్ అని అంటే, నేను ఎవరైతే అన్నం పెట్టానో వాళ్ళే వెళ్ళి బ్యాడ్గా చెప్పడం అనేది నా లైఫ్లో. అదే చెప్పా, ఇంతకుముందే చెప్పా, మన దగ్గర పచ్చడి తినేసి బయటికి వెళ్ళి బిర్యానీ ఎవరి దగ్గర తింటున్నామని ఆ చికెన్ బొక్కలా కాచిపడి పచ్చడి పెట్టుకుని తిడితే అట్లా. తినే తొలి ముద్ద ఇప్పటికీ ఏ మనిషి అయినా కానీ పచ్చడి తింటాడు. మన భారతదేశంలో మన ఈ 2 రాష్ట్రాల్లో పుట్టిన ఎవరైనా కానీ ముందు తినేది పచ్చడి ముద్దే. అది అమ్మ కలిపేది అయి ఉండొచ్చు, మనం కలుపుకొని తినేది అయి ఉండొచ్చు. కానీ మన దగ్గర తిని ఆ ఎథిక్స్ మర్చిపోయి, నాకు ఇప్పుడు మా అన్న పెట్టిన రూపాయి మెతుకు నాకు గుర్తుంటుంది. మా ధనరాజ్ అన్న పెట్టిన, నేను ఇప్పటికీ చెప్తాను, ఆయన పెట్టిన భిక్ష నా లైఫ్ అని. ధనరాజ్ గారు ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కడో ఛానల్లో ఇలానే ప్రోగ్రామ్ చేస్తూ మిమిక్రీ చేసుకుని ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నువ్వు బాగా చేస్తూ అన్న ఇంటర్వ్యూ చేశాను, మిమిక్రీలాగా ఇంటర్వ్యూ చేశాను, నచ్చింది, ఇలా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది రారా అని తీసుకెళ్ళాడు. ఆ రోజు ఆయన అలా నా గురించి ఆలోచించకపోయినా, నన్ను తీసుకెళ్ళకపోయినా, ఈరోజు ఈ రాకేష్ అనేవాడు మళ్ళీ స్టేజ్ల మీద మిమిక్రీ చేసుకుంటూ ఉండేవాడిని. ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి నేను దగ్గర అయ్యేవాడిని కాదు. నా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా పెద్దరికంగా ఆయనే నిలబడి చేస్తాను. మా అమ్మ తర్వాత నేను అంత అమితంగా గౌరవించే వ్యక్తి ధనరాజ్ గారు. ఓకే. గృహప్రవేశం కూడా దగ్గర అన్నీ ఆయనే. మా ఇంట్లో ఏదున్నా శుభకార్యం జరిగినా ఆయన నుంచొని చేయాల్సిందే. గ్రేట్. అంటే ఒక షో వల్ల ఇంతమంది జీవితాలు బాగుపడ్డాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది బాగుపడ్డారో అర్థమవుతుంది. ఇంత షో వల్ల జీవితాలు నిలబడడం జరిగాయి రోషన్, కానీ జీవితాలతో పాటు కుటుంబాలు కూడా నిలబడ్డాయి అనేది మాత్రం గొప్ప విషయం. ఒక బాండింగ్ ఏర్పడింది, అందరూ ఒక దగ్గర మణికొండలో ఉండడం అనేది అంటే ఎవరి ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా అందరూ ఉంటారు అక్కడ. అది నచ్చింది నాకు. ఒకప్పుడు 1980s లో 90s లో చిరంజీవి గారు ఎప్పుడు చేసేవాళ్ళు, ఫస్ట్ ఆయనే స్టార్ట్ చేశారంట ఆ పార్టీస్. అవును, ఎవరి సండే అయినా లేకపోతే ఏదైనా మన గెట్ టుగెదర్ చేసుకోవాలని. అది మళ్ళీ జబర్దస్త్ లో చూసాను నేను. ఈ మధ్య ఇంకెక్కువ బాండింగ్ అవుతున్నాం, చేస్తున్నా, నేనే చేయాలి మళ్ళీ. నాకెందుకో నైట్ అనిపించింది, బయట ఫ్రెండ్స్ అందరినీ కలుస్తూ ఉంటాం, అన్నీ పంచుకుంటూ ఉంటాం, ఎందుకు మనలో మనం పంచుకోలేకపోతున్నాం, ఎందుకు అందరూ బయటికి వెళ్ళిపోయి బాధలు. సో ఒకసారి అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే పోతాయి కానీ. సో మొన్నటి వరకు మనీ కొండే అది, ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు అందరూ పోయేసరికి మనీ కొండ అయింది అది. కరెక్ట్ అసలు నిజంగా రిచ్ ప్లేస్ అయిపోయింది. అదే మనీ కొండ అది. ఇంకా మనందరం వెళ్ళి ఇంకెక్కడన్నా ఖాళీ ప్లేస్లో ఇల్లు కట్టుకుంటే అది అయిపోద్ది వెంటనే. తుక్కు కూడా వెళ్ళిపోయింది. నాకు ఆలోచన ఉండేది, స్టార్టింగ్లో ఆలోచన ఉండేది, మాకు వచ్చిన డబ్బులన్నిటితో ఒక 5-6 ఎకరాలు కనుక్కొని ఒక కాలనీ, ఇప్పుడు సురభి కళాకారులంతా కాలనీ కట్టుకున్నారు. అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు కళాకారుల పోషణ కోసం అక్కడ ఇచ్చారు ఒక 50 ఇల్లులు, అలా వరుసగా ఉంటాయి. ఎవరు చూడు వాళ్ళ ఫ్యామిలీయే. సురభి కళాకారుల కుటుంబం చక్కగా భలే ఉంటుంది. పొద్దున్నే నా పద్యాలు, ఆ వాతావరణం నేను ఒకరోజు అబ్జర్వ్ చేయడంగానే వెళ్ళా. ఆ పిల్లలు పద్యాలు పాడడం, బావా మరిదే బావా ఎలా ఉన్నావు, ఏదో బంధాలు, సురభి కుటుంబ బంధాలు. అలానే మా జబర్దస్త్కి కూడా ఒక 2 ఎకరాలు కొనుక్కొని చక్కగా ఏవో అందరం డబ్బులు వేసుకొని ఏదన్నా వెంచర్ దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళు తగ్గించే ఇస్తారుగా, ఇలా చేద్దామని అంటే మంచిగా కట్టుకొని అందరూ ఒక ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందని నా థాట్ ఉండే నాకు అసలు. లేదా ఒక 400 గజాలు తీసుకొని ఒక 5 ఫ్లోర్స్ చేసుకొని ఒక కమెడియన్స్ ఒక పైన ఒకరి కింద వాళ్ళకి ఏదో ఒకటి ప్రమోషన్ చేస్తారు కదా షోలకి అని చెప్పేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అంతే ఉండే నా ఆశ. అప్పుడు ఎవరు చెప్పా, 2-3 చెప్పా కూడా, కానీ అంత ఇంట్రెస్ట్గా చూపించలేదు, ఇది అయ్యేది కాదు. బట్ ఇప్పుడు జబర్దస్త్లో బాగా ఫేమస్ అయిన కమెడియన్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది పవన్ కళ్యాణ్ వైపు ఉండాలంటున్నారు, కొంతమంది వైసీపీ అంటున్నారు. అలా రాకేష్ 24లో ఏదైనా పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా? ఉంది. ఏ పార్టీ? మా ఇంటి పార్టీ. అది ఓకే. ఇంకేదైనా పార్టీ లేదు, ఇంతవరకు మా ఇంటికి టైమే లేదు. ఇకపై నుంచి నేను పూర్తిగా ఇంట్లో టైం స్పెండ్ చేయడం కానీ, వీళ్ళని ఎంటర్టైన్ చేయడం కానీ, ఇప్పటివరకు అది ఆ ఇంటి పార్టీ అనేది నేను జెండా తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఏ రంగు వేపిద్దాం? ఇంటికి రంగు మన ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు, ఇంటికి ఏమైనా వేసుకోవచ్చు. ఒక అమ్మాయి జీవితంలోకి వస్తేనే తెలుస్తుంది ఫ్యామిలీ విలువ. మొన్నటి వరకు పెళ్ళి వద్దు అనుకున్నాడు కాబట్టి, సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు కాబట్టి అది వేరే లైఫ్. పాపం ఆ అమ్మాయిని చూస్తే అప్పుడప్పుడు జాలి అనిపిస్తుంటది, బలిచ్చే కోడి ఉంటుంది చూడు. ఎందుకు పాపం, నన్ను ఇష్టపడింది బిడ్డ, ఎవరినో చక్కగా జాబ్ ఎవరినో లేకపోతే ఎవరినో చేసుకుంటే
నెలకు శాలరీ చక్కగా కోపం హ్యాపీ. తగ్గింది, ఇంటి పట్టున ఉంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడైతే. వాళ్ళ ఫ్యామిలీలో చెప్పగానే వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ నాన్న నాకు పెద్ద ఫ్యాను. రాకేష్ గారా ఏది పిల్లలతో చేస్తాడు, ఇంత ఉంటాడు, నువ్వా ఒకసారి పిలిపించి చూద్దాం ఆయన్ని, ఫోటో దిగుదాం ఫస్ట్, తర్వాత ఇలా ఇంటికి వెళ్ళా. ఎలాగైనా ఆయనతో నాతో ఫోటో దిగడం, నాకు పెద్ద ఫ్యాన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న నాకు పెద్ద ఫ్యాన్. నా స్కిట్లు తప్ప ఎవరి స్కిట్లు చూడటము, నీ స్కిట్లు పల్లె ఫ్యామిలీ ఉంటాయా, ఏముండవు, బల్లే ఉంటావు. ఆయన ప్యూర్ పల్లెటూరు వ్యక్తులు వాళ్ళిద్దరు, మంచిగా చక్కటి. వాళ్ళ నాన్న నా ఫ్యాను. ఫస్ట్ నా పరిచయం చేయడం కూడా, మా నాన్న నిన్ను చూస్తాడంటే, ఒక ఫోటో దిగుతాడంటే ఒకసారి రావా అని అంటే వెళ్ళా. అలా వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇంటరాక్ట్ అయ్యింది. వాళ్ళ అమ్మగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. వాళ్ళ మధ్యతరగతి చక్కటి పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన. ఫస్ట్ అటెంప్ట్ ఫ్యామిలీ. ఫ్యాన్స్ ఈజీగా రకరకాల ఆన్సర్లు చెప్తారు పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్. అవసరమా ఇండస్ట్రీ వాళ్ళు మనకి మంచి సాఫ్ట్వేర్ చదువుతాం, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి క్యాలిక్యులేషన్స్. నాన్న తను నీ ఫ్యానే అంటే సార్ నాకు ఫ్యాన్లు ఉండడం, ఫ్యాన్ అల్లుడు అవ్వకూడదా? అలా అనలేదు. నేను ఎప్పుడు కూడా ఇది ఒకటి చెప్తాను ఎవరన్నా అంటే, నాకు ఫ్యాన్స్ ఉండి నేను పెద్ద చిరంజీవి పవన్ గారు ఫ్యాన్స్ కాదు, అభిమానం. ఫ్యాన్స్ వేరు. కొన్ని లక్షల కోట్ల మంది నిన్ను ఇష్టపడితే అది ఫ్యాన్ బేస్డ్ స్టార్ అంటారు. నాకు తెలిసి మా గురుగారు డాక్టర్ నిరళ వేణుమాధవ్ గారు చెప్పారు, స్టార్స్ అవ్వడం అని అంటే అంత ఆషామాషి కాదు, అభిమానులు సంపాదించడం అంత ఆషామాషి కాదు. నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ చేసేటప్పుడు మాకు ఫస్ట్ క్లాస్ ఇదే ఉంటుంది. స్టార్ అంటే ఏంటి, సెలబ్రిటీ అంటే ఏంటి. స్టార్ సెలబ్రిటీ మళ్ళీ ఒకటి కాదు. గుర్తుపడుతున్నారు కదా అని ప్రతి ఒళ్ళు స్టార్లు ఎవరు, సెలబ్రిటీ ఎవరు. మనకి తెలిసిన వరల్డ్లో ఉన్న ఏకైక స్టార్ మైకేల్ జాక్సన్. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు రాకేష్? ఇండస్ట్రీ నుంచి ఉన్నావు కాబట్టి, నువ్వు కూడా ఆయన ఇండస్ట్రీ నుంచి రేపు రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి, పీకే గారి మీద మీ ఒపీనియన్. 2024లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. మీకేమనిపించింది ఆ ఫ్యాన్ బేస్ చూసి? ఒక సెలబ్రిటీ స్టార్డమ్ని వదిలేసి ఒక ప్రజా జీవిత క్షేత్రంలో తిరగడం అనేది ఒక ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు మొన్న వచ్చినోడే ఒక సెలబ్రిటీ కళ్ళజోడు పెట్టేసి కారు లేకుండా ఏసీ లేకుండా ప్రవర్తించే వాళ్ళని నేను చూసా. ఎస్. ఫోటోలు అడిగితే అని చికాకు పడే ఆర్టిస్టులను చూసా. జనాలు ఉంటే వాళ్ళ మధ్య నేను తిరగనండి, మాస్కులు పెట్టుకొని తిరగాలని చూసా. ఏదో ఇంట్లోనే స్టార్డమ్గా ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళతోనే ప్రవర్తించే వ్యక్తులు నేను చూసా. అలాంటిది పుట్టడమే, ఆయన ఎదుగుదలలోనే మెగాస్టార్ గారు ఉన్నారు, సొంత అన్నయ్యే పెద్ద స్టార్. అలాంటి ఆయన అవన్నీ వదిలేసి ఎక్కడో ఉంటూ, ఆయన తలుచుకుంటే ఒక సినిమా చేసుకుంటే చాలు, ఒక ఇంట్లో హ్యాపీగా ఆయన స్టార్డమ్ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నా అంటే ప్రజల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి, ఉండాలని కోరుకుంటున్నా కూడా. ఆ మధ్యలో కొంత తిరిగారు చూసారా, పెద్ద పెద్ద వాళ్ళతో, స్వామీజీలతో బాగా వర్కౌట్ అయింది. తెలియదు, ఒక స్పిరిచువాలిటీ మనసులో నుంచి ఎక్కడి నుంచో వచ్చే ఆ పద్ధతి మా రాళ్ళపల్లి గారి దగ్గర నేను నిజంగా ఆయన గొప్ప, మాకు చాలా ఇది. మా ఇంటి పెద్ద ఎవరున్నారు అని అంటే మాకు ఆయన ఉన్నారని చెప్పుకునేవాడిని. రాళ్ళపల్లి గారు ఇద్దరు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా. నా కోరికలు అంటే బేసికల్ ఆయన కోరికలు తీద్దాం అనుకున్నాను, కానీ నా కోరికలు తీర్చాడు. నేను ఒక నాటకం వేయాలనుకున్నాను, ఒక రంగస్థల కళాకారుడుగా. ఆ కోరిక తీర్చాడు నాకు ఆయన రాసిన నాటకం. రావికొండలరావు గారు రాసిన నాటకం, రాజుబాబు గారు వేసిన నాటకం నాతో వేయించాడు ఆయన చివరి దశలో. ఆయన ప్రతి పుట్టినరోజుకి ఒక కళాకారుడికి సత్కారం చేసి ఒక నాటకం నాతో బాగా ఎప్పుడు వచ్చితేమని నాతో ఒక నాటకం వేయించాడు. నా జీవితంలో నేను ఆయనకు ఇచ్చిన అద్భుతమైన సత్కారం, బహుమతి. నాకు ఇంకేంటి లైఫ్లో ఏం అచీవ్ అవ్వాలనుకుంటున్నావు, ఏంటి, ఎలా? చాలా జబర్దస్త్ ఆర్టిస్టులకి పెద్ద స్క్రీన్ మీద పెద్దగా అవకాశాలు రానివ్వరు, తీసుకోరు, కొంచెం చీప్గా చూస్తారు వీళ్ళ అనేది ఉంటుంది కొంత. అవును, ఉంది కూడా. ఓకే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఉంది కూడా. అది ఎంతవరకు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుందా? ఏమో నేను ఇంతవరకు నేను ఆఫీసుల చుట్టూ తిరగలేదు, సినిమా ప్రయత్నం నేను ఇప్పుడు ఏ ప్రయత్నాలు చేయకుండా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళా ఇప్పటి వరకు. నాకు ఇది కావాలని ఎప్పుడు నిజంగా నాకు ఇది ఇచ్చాడా, నాకు ఇది చాలు, ఒక ఇల్లు ఉందా చాలు అని ఉన్న దాంట్లో చాలా సంతృప్తి పడేటువంటి సర్వసాధారణమైన జీవితం నాది. చాలా లో ఇది అంతగా రాలేదని బాధ అయితే ఎప్పుడు ఉండదు. లేదు రోషన్, ఏమి లేని స్థాయి నుంచి వచ్చింది నాకు, అది రాలేదని నేను ఎప్పుడు అనుకోను. అది వచ్చే స్థాయికి వచ్చిన తర్వాత ఇంకో స్థాయికి వెళ్ళాలని వస్తుంది ఎక్కువ ఉంటుంది కదా. వచ్చేది వస్తుంది కదా రోషన్, డెఫినెట్లీ వస్తుంది.
రాదంటూ ఏం ఉండదు ఏది ప్రపంచంలో. మేబీ నువ్వు రేపు హీరో, సుజాత హీరోయిన్ అలా ఏం లేదు. నా సినిమా ఫిబ్రవరిలో రిలీజ్, అది అమ్మ కూడా చెప్పలేము. ఒక సినిమా చేశాను నువ్వు ఇలా అన్నందుకు. త్వరలో యాక్చువల్లీ అది మనం అక్కడే కలవాలి. రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్, ఓకే, ఎంతో మంది కమెడియన్స్కి లైఫ్ ఇచ్చిన వ్యక్తి. ఆ డైరెక్షన్లో హీరోగా త్వరలో సినిమా అయిపోయింది టోటల్గా, రిలీజ్లో. సో ఇప్పుడు సుధీర్కి పోటీగా జబర్దస్త్ నుంచి ఇంకొక హీరో రాకేష్ అన్నమాట. సుధీర్ అంతే కదా, నేను అంత స్థాయి నాది కాదు, కానీ ఆయనకి పోటీ ఇచ్చే స్థాయి. సాఫ్ట్వేర్ సుధీర్ అని అయిపోయింది, సాఫ్ట్వేర్ సుధీర్ మొన్న అయిపోయింది అండి గాలుడు. నెక్స్ట్ లేదన్న, రాకేష్ మూవీ. నన్ను ప్రోత్సహించి నా మీద నమ్మకంతో చదలవాడ శ్రీనివాసరావు గారు, ఎక్కడో ఆయన సినిమాలో చిన్న వేషం వేసాను నేను. అప్పుడు అన్నాడు, అరే అలీగర్లో ఉన్నాడు వీడు, బిహేవియర్ వీడు చూస్తుంటే, అరే నువ్వు అయిపోతావురా, నువ్వు డైరెక్షన్ చేస్తావని అడిగాడు. చేస్తున్నాను అన్న. హీరో అవుతావా అన్నాడు. ఎవరికంటే సజ్జోకులు వేస్తున్నారు. వాళ్ళ కో డైరెక్టర్ గారు రామారావు గారు ఉంటారు, ఆయనతో ఫోన్ చేయించి రేలంగి గారు కథ చెప్తారు వినిపోన్నాడు. ఆయన కథ చెప్తే నేనే స్కిట్ చెప్తాను, నలుగురు వింటూ ఉంటారు. నేను ఆయనతో కథ వినడం ఏంటండి, అంతా ఏదో పెద్ద భ్రమలోకి తీసుకెళ్తున్నారు, ఇది మాయా ప్రపంచం నాకు తెలుసు. శ్మశానంలో పడుకుని వచ్చినప్పటి నుంచి అన్ని అర్థమైపోయింది, జీవితం ఏంటి, ఐసా పైసా. నేను ఉండేవాడిని శ్మశానంలో ఉంటాను, నేను మంచం వేసుకొని ఉంటా, అక్కడ ఉంటా. అవునా, రెగ్యులర్ గా వెళ్తావా? కాశీకి వెళ్ళినప్పుడు, అమ్మని తీసుకుని కాశీ వెళ్ళినప్పుడు గురువు చూసి చెప్పాడు. ఫీలింగ్ ఏంటి శ్మశానంలో పడుకున్నా? ప్రశాంతత చాలు, ఫైనల్ అక్కడికే కదా, ఎంత కష్టపడ్డా వెళ్తాం. అది నేను ముందే చూసేసా, అది నాకు ముందే తెలిసిపోయింది ఇదంతా మాయా అని. ఇంకా అంతకన్నా నాకేం కావాలి? శివుడే ఉంటాడు అక్కడ, అంతే, ఆయనే ఉన్నాడు కాబట్టి. నేను శ్మశానంలో కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను, చాలా పాజిటివ్నెస్. అంటే బేసికలీ చాలామంది అనుకుంటూ ఉంటారు నెగిటివ్ అని, అక్కడ ఉన్నంత పాజిటివ్నెస్, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఇంకెక్కడా ఉండవు, రావు కూడా. ఎంతైనా అంటే నా దశలో చివరిగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే. ఎందుకు అలవాటు అయిపోయిందంటే, నేను మరి వాళ్ళు వెళ్ళే టైంలో నేను పరిచయం అవుతున్నానా, లేదా వాళ్ళు పోయే టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను తెలియదు, కానీ వేణుమాధవ్ గారి దగ్గర నుంచి నా ఫ్రెండ్ విజయ్ సాయి అని ఉండేవాడు, తను సూసైడ్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాకు వాడు, మా ఇంట్లో ఉండేవాడు, తినేవాడు, పడుకునేవాడు. తను వేణుమాధవ్ అన్న, వరంగల్లో ఆయన చూసి మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను నేను. చాలా నాకు ఆత్మీయులు, చాలా ఆత్మీయులు. ఇంటికి వెళ్ళేవాడిని చక్కగా, అన్ని దగ్గరుండి నాకు చేసేవాడు ఆయన. రాళ్ళపల్లి గారు, శివశంకర్ మాస్టర్ గారు, తర్వాత నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు కరోనా టైంలో చనిపోయి. అప్పుడు అనిపించింది మనం ఇదంతా ఒక ఇది ఎవరిని ఇక్కడ రాళ్ళపల్లి గారు మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు అని నాకు అర్థమైపోయింది. అవును, అంతే. ఒకప్పుడు అనుకున్నాను ఇండస్ట్రీ నా కుటుంబం అని. ఇండస్ట్రీలో జరిగే కొన్ని పరిణామాలు చూస్తుంటే మన ముందే ఇలా ఉంటారు, వెనకెళ్ళి ఎంత ఆత్మీయులైనా నోరు జారేస్తారు. అది మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. చాలా తెలుసుకున్నాను ఒక నైట్ శ్మశానంలో. పుస్తకాలు చదివే కూడా అవేగా, ఆత్మలు ఎట్లా అవేగా. అది కూడా మనిషికి ఒక ఇప్పుడు చదవట్లేదు ఆలోచన రావటం గ్రేట్. అది అలాంటివి కూడా తెలుసుకోవాలి అనేది. బట్ ఇప్పటి వరకు ఒక యాంగిల్లో ఉన్న రాకేష్ని చూసాం మేము. రాకేషే తెలుసు, బట్ ఇక్కడ చాలా యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఆడియన్కి ఈరోజు చాలా తెలిసాయి. ఇంకేమన్నా యాంగిల్ ఉందా తెలుసుకోవాల్సింది? నీ దగ్గర లేని నెంబర్ ఏంటి? బుష్ నెంబర్ కూడా నీ ఫోన్లో ఉంటుంది. ఆయన కూడా ఇంటర్వ్యూ చేస్తాను కావాలంటే అమెరికా ఫ్లైట్ వెళ్ళి. నిన్ను అడగాలి అందరి నెంబర్లు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు యుగాండా ప్రెసిడెంట్ నెంబర్ కూడా ఉంటుంది, కొడితే ఉస్కామా హెస్సా అని కొడితే వచ్చేస్తుంది. చూడు, ఇదిగో ఆల్రెడీ ఇదిగో HMTV జ్యోతి శృతి బిగ్ బాస్ అని పెట్టా ఉంటుంది. బంగారం నీ దగ్గర నెంబర్ లేదంటే అది సెలబ్రిటీ కాదని అర్థం అనమాట. అది అర్థం చేసుకో ఫస్ట్. ఆడు ఇంకా నీ పరిధిలోకి రాలేదు, వాడు ఇంకా సెలబ్రిటీ అవ్వలేదు అని అర్థం. నీ దగ్గర ఒక దగ్గర, ప్రభు అన్న దగ్గర, వాళ్ళ లిస్టులో లేకపోతే వాళ్ళ ఆర్టిస్టులు కాదని అర్థం. అయ్యా హాయ్. బాగున్నాను. ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట. ఇక్కడ ఒక ఇద్దరు మీ గురించి చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. హాయ్. దశ మారిపోవాలి ఈ రోజు నుంచి, మాది కూడా. అయితే కాదు, చాలా కంప్లైంట్స్ చెప్తున్నాడు రాకేష్.
చెప్పాడు ఏంటో మరి వాళ్ళ ఫ్లోలో అన్ని. అవును. సో ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసావు, వెంట పడ్డావంట. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పావంట. ఊరుకో నువ్వు కాంట్రవర్సీలు బాబోయ్. కాదు, ఏం నచ్చింది రాకేష్ లో అంతగాని? ఒక పాయింట్ ఈరోజు లైవ్ లో ఉంటే అసలు చాలా అడిగేద్దాం అనుకున్నాను. సో ఒక్క రీజన్ చెప్పు రాకేష్ నచ్చాడు అంటానికి ప్లీజ్. ఓకే, 1 వీక్ వెంట పడ్డావంట యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు చెప్పానా నేను ఇది? చెప్తావు కదా, లైఫ్ లాంగ్ వెంట పడతా. లేవా ఇంకా సమస్య లేదా? కాదు ఈరోజు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే సిస్టర్ ఒకటి చెప్పండి. కాదు రాకేష్ వద్దన్నారా ఇక్కడికి రావడానికి, లేకపోతే మీరు టైం కుదరలేదా? నాకున్న కొద్ది మందిలో కొంతమందితో నేను ఇంటర్వ్యూస్ నేను చేయొచ్చు అని అనుకుంటా. దాంట్లో నెంబర్ 2 లో ఉంటారు మీరు బేసిక్గా. నెంబర్ 1 ఎవరు? రాకేషా? నెంబర్ 1 రాకేషా? ఓ అలీగారు. పోన్లే, అలీగారు తర్వాత నన్ను పెట్టావు. థ్యాంక్ యూ సిస్టర్. ఆదితో సరదాగా వెళ్ళాలని ఉంది మీ షోకి. ప్లీజ్ 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 ప్లీజ్, నాకు చాలా ఇష్టం మీ జంట అంటే. ముఖ్యంగా అంటే యాక్చువల్గా మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాతే ఆ బ్రైట్నెస్ ఎక్కువైంది రాకేష్ లైఫ్లో చెప్పాలంటే. జోక్ కాదు, అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలి. సో ఎప్పుడు చేద్దాం ఇంటర్వ్యూ? సూపర్ సూపర్ డన్. ఇది సుజాత మాట ఇస్తే మాట తప్పదు. సో బుజ్జి, నువ్వు రియల్ లైఫ్ లో ఎలా ప్రపోజ్ చేసావో మాకు తెలియదు. రాకేష్ కి రియల్ లైఫ్ లో ఇక్కడ ఉంటే నేను అడిగేవాడిని. రాకేష్ కి ఒకసారి ఐ లవ్ యూ చెప్పాలంటే నీ భాషలో ఎలా చెప్తావు? తెలియాలి. ముందు గాలం ఇటేసి వర నాకేసింది. సూపర్ సూపర్. నిజంగా మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడెప్పుడా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో త్వరలో అనౌన్స్మెంట్ ఇద్దాం ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. మంచి సిస్టర్ని ఇచ్చావు నాకు. అందరు అదే ఫీల్ అవుతారు మా సర్కిల్లో కూడా. బేసికలీ మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది రోషన్. నాతో పాటు ఆర్టిస్ట్ అవ్వటం వల్ల నన్ను ఇష్టపడే సర్కిల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ చెప్పాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయి ఉండొచ్చు, ఈ రాజకీయ ఫీల్డ్ అయి ఉండొచ్చు, బ్యాంకింగ్, వీళ్ళతో కూర్చున్నప్పుడు ఎవరు కూడా నాకు ఇంతవరకు వద్దు ఆగిపోవచ్చు కదా ఇన్ని రోజులు ఇంత కష్టపడి అని ఎవ్వరనిలే. మనం అదృష్టవంతుడు రాకేష్. ఇప్పుడు నా సర్కిల్ మొత్తంలో నాకన్నా ఎక్కువ మెసేజ్లు ఆమెకే వస్తాయి. ఓకే, రాకేష్ ఎక్కడ ఉన్నాడు, రాకేష్ ఏం చేస్తున్నాడు, ఏంటన్నా నాతో మాట్లాడట్లేదు గ్రూప్లో. సుజాత ఏంటంటే నీతో మాట్లాడేదే ఉంటుంది, అమ్మాయి వచ్చింది కాబట్టి నేనంతా అమ్మాయి చూసుకుంటుందిలే. అంత బిలీవ్ చేశారు అమ్మాయిని అందరూ. నాకు ఆశ్చర్యం వేసింది. అందుకే చెప్పింది రియల్ లైఫ్లో తను వచ్చాక నీకు ఆ షైనింగ్ వచ్చింది. అంతే మేబీ. సో నిజంగా నాకు కూడా అమ్మని చూశాక, అమ్మతో మాట్లాడాక, సుజాతతో కూడా మాట్లాడిన తర్వాతే నీ మీద ఇంకా స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్ వచ్చింది. థ్యాంక్ యూ. ఎందుకంటే మనందరం ఇంత పర్ఫెక్ట్గా ఇంత సక్సెస్ అవ్వడానికి బికాజ్ ఆఫ్ 2 people రీజన్ ఉంటారు మన లైఫ్లో. ఒకటి అమ్మ, లేకపోతే భార్య. సో నీకు ఫస్ట్ అమ్మ ఉన్నారు, తర్వాత కాబోయే భార్య కూడా అంత సపోర్ట్ చేస్తుంది. కాబట్టి లైఫ్లో ఇంకా ఎక్కువ హైట్స్కి రీచ్ అవ్వాలి రాకేష్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్. నీ డౌన్ టు ఎత్తే నీకు శ్రీరామ రక్ష. నిజంగా చెప్తున్నా, అది అలానే ఉంచుకో. థ్యాంక్ యూ. చూపించే వాళ్ళు చూపిస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు.
మన పని మనం చేసుకుంటూ పోవటమే అంతే. థ్యాంక్ యూ రోషన్ భయ్య. ఏదో ఇంటర్వ్యూలో లేదు, సరదాగా ఒక ఫ్యామిలీ వ్యక్తితో, ఫ్యామిలీ కదా మంది, చాలా ఆత్మీయంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. చాలా హ్యాపీ. సో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు కూడా క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమో ఇప్పుడు కలవాలని రాసి పెట్టిందేమో, అలా ఇలా కలిసాము. ఇంత దూరం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున మా అమ్మకి థ్యాంక్స్. తర్వాత ఇలానే ఎప్పుడు మీ అందరూ అభిమానిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్. అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ పొంగల్ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చిందే పెద్ద హ్యాపీనెస్ ఇక్కడ అందరికి కూడా. అలా బ్రైట్గా ఉన్నారు మహాలక్ష్మి లాగా. సూపర్, థ్యాంక్ యూ.